ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము లేదా పాఠము క్రీస్తు నియమము అన్నది నేడు మనం వినబోయే పాఠం. క్రీస్తు నియమము అని పెట్టుకోండి. దేవుని పిల్లడరా, నియమము అని ఎందుకు పెట్టాము అంటే దీని గురించి కాస్త అవగాహన ఉంటే యేసుక్రీస్తుల వారి నియమావళి లేదా యేసుక్రీస్తుల వారి నియమాలు మీకు అర్థమవుతాయి. నియమము అనగా అర్థం ఏంటంటే పదానికి అర్థం, తెలుగు పదం, దానికి ఎగ్జాక్ట్గా మీకు అర్థం కావాలి అంటే దాని యొక్క ఇంగ్లీష్ పదం రూల్ అని ఉంటుంది. రూల్స్ అంటారు కదా, నియమాలు, దానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే రూల్స్. ఓకే, క్రీస్తు నియమము అనగా అర్థం ఏంటంటే క్రీస్తు రూల్స్ అనమాట. అంటే యేసుక్రీస్తుల వారికి కూడా రూల్స్ ఉన్నాయా? యేసుక్రీస్తుల వారి రూల్స్ ఫాలో అవ్వాలా? ఖచ్చితంగానంటే జాగ్రత్తగా ఉంటే మంచి పాఠం ఇది. మీరు కాస్త లోతుగా ఆలోచించగలిగితే చాలా జ్ఞానం ఈరోజు మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుల వారి నియమావళి లేదా యేసుక్రీస్తుల వారి రూల్స్ అనేవి క్రీస్తును నమ్మిన వారు ఖచ్చితంగా పాటించాలి. భారతదేశంలో ఉంటున్న వాళ్ళందరూ భారత రాజ్యాంగానికి లోబడాలి. తెలుసు కదా ఇది మీకు. ఒకవేళ రాజ్యాంగంలో ఉన్న రూల్స్కి మేము లోబడము అన్నారనుకోండి, వెంటనే మన మీదకి చట్టం అమలవుతుంది. ఉదాహరణకి మొన్న జెండా వందనం చేశారు, మీ అందరికీ తెలియదు కాదు. ఆగస్టు 15కి జెండా వందనం చేశారా? చేశారు. జెండా వందనం ఎలా చేయాలో కూడా రూల్ ఉంటుంది, మీకు తెలుసులేదో. ఎలా పడితే అలా ఎగరేయకూడదు. మన భారతదేశానికి సంబంధించిన జెండాను ఎలా పడితే అలా ఎగరవేయకూడదు. ఏ కలర్ పైకి ఉండాలి, ఏ కలర్ కిందకు ఉండాలి అని మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం తెలుసుకుని అప్పుడు జెండాను ఎగరవేయాలి. నాకు గాలి వేస్తుంది, దారం ఉంది, ఎడపడితే అలా కట్టేస్తానని జెండా కట్టేశారనుకోండి, మీకు అర్థమైందా? మాకు ఇల్లు ఉంది, దారం ఉంది, నేను జెండా కట్టేస్తానని రూల్స్కి వ్యతిరేకంగా మీరు జెండా కట్టారనుకోండి, వెంటనే మనం తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. ఇది మీకు అర్థమైంది కదా. పోనీ ఇది మీకు అర్థం అవ్వకపోతే, మనం ప్రయాణిస్తున్న రోడ్డు ఉందా? ఈ రోడ్డుకి కొన్ని రూల్స్ ఉంటాయి తెలుసా? వెళ్ళేటప్పుడు ఎటు పక్క వెళ్ళాలట? ఎడం పక్క. పోయేటప్పుడు కుడిపక్క. లేదు నాకు కుడిపక్క వెళ్తున్నాను, అటుపక్క వెళ్తున్నాం అనుకోండి, అదేమవుతుంది చెప్పండి? రూల్కి అగైనెస్ట్ అది కదా, ట్రాఫిక్ రూల్కి అగైనెస్ట్. వెంటనే మనల్ని బండి ఆపేస్తారు, ఫైన్ వేస్తారు, లేదా కొన్ని సందర్భాల్లో జైలుకి కూడా తీసుకువెళ్తారు. రాత్రిపూట మద్యం తాగి వాహనం నడపకూడదు, ట్రాఫిక్ రూల్, అది పాటించాలి. మీరు మనకి ఇక్కడ దగ్గరలో రింగ్ రోడ్ ఉంటుంది, తెలుసు కదా మీకు. సిటీ దాటేయాలంటే ఈజీగా రింగ్ రోడ్ ఎక్కితే మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు కూడా మన వాహనాన్ని నడపడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకప్పుడు దాని మీద హైయెస్ట్ స్పీడ్ అంటే 80 మించి వెళ్ళడానికి కుదరదు. 80 మించి వెళ్ళామంటే అక్కడ స్పీడ్ గన్స్ ఉంటాయి, అవి ఫోటో కొడతాయి. సుమారు నాకు తెలిసి 1300 ఫైన్ పడుతుంది బండికి. ఈ మధ్యకాలంలో కాస్త గవర్నమెంట్ ఏం చేసిందంటే అంత వెడల్పుగా రోడ్లు వేసి ట్రాఫిక్ లేని రోడ్డు మీద 80 కిలోమీటర్లు వెళ్ళమంటే ఎవరైనా మరి కాలు తొక్కగానే కారు పరిగెడతా ఉంటుంది. అందులోనూ ఖాళీగా ఉందంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలనుకుంటాడు. ఇక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మధ్యకాలంలో కేటీఆర్ గారు ఆ 80ని కాస్త 120 చేశారు. ఇప్పుడు మనం రింగ్ రోడ్ ఎక్కితే ఇప్పుడు 120 స్పీడ్లో వెళ్ళొచ్చు. ఆ 120 దాటితే మళ్ళీ 1300 ఫైన్ వేసేస్తారు. అది రింగ్ రోడ్డు నియమావళి, రూల్స్. అవన్నీ మీకు తెలుసు కదండి. మనం ఈ రూల్స్ మధ్యలో బ్రతుకుతున్నాం. ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. చదువుకున్న పిల్లలైతే చదువులో పాఠ్య పుస్తకాలలో వాయు నియమాలు అన్న ఒక పాఠం ఉంటుంది. వాళ్ళకి తెలుసా? మీకు చదువుకున్న పిల్లలకి తెలుసు. వాయు నియమాలు, గ్యాస్ లాస్ అంటారు ఇంగ్లీష్లో. దానికి ఒక నియమావళి. అంటే గాలి ఎలా పనిచేస్తుంది, ఎంత ఒత్తిడి ఉంటే ఏం జరుగుతుంది, పీడనం ఎంత, ద్రవ్యరాశి ఎంత, ఉష్ణోగ్రత ఎంత, ఇదంతా కూడా వాయు నియమావళి అంటారు.
ఇంక ఇలా మాట్లాడుకుంటేనండి చాలా చెప్పొచ్చు లోకంలోవి, మీకు అర్థం అవడానికి ఇవన్నీ చెప్పాను. అంటే లోకం అంతా కూడా ఒక రూల్స్ మీద నడుస్తుంది. ఒక రూల్, ఒక రాజ్యాంగం లేదంటే ఒక నియమావళి, కొన్ని రూల్స్ పెట్టుకుని ఈ రూల్ ప్రకారం నువ్వు బ్రతకాలి అని కొన్ని నియమావళులతో ప్రపంచం అంతా నడుస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించినప్పుడు ప్రకృతి నియమాలు అనుకుని మాట్లాడుతూ ఉంటారు. ప్రకృతి నియమం అట. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? మనం వర్షాకాలంలో ఉన్నాం. నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఈ నియమావళి దేవుడు. అంటే ఇది ప్రకృతి నియమావళి. కాలం తర్వాత కాలం అనేది మారిపోతూ ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని సమాధిలో పడుకోబెట్టగానే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వెళితే అక్కడ ఏముంటుంది? మట్టి. మనిషి మట్టి అయిపోయాడు. అదేంటది? నా చట్టం అంటుంది ప్రకృతి. ఎవడైనా నాలోకి వచ్చాడంటే నాలో కలిపేసుకుంటాను, అంతే కదా. ఈ ప్రకృతి నియమావళి ఇవన్నీ మనకు అర్థమయ్యాయి కదండి. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా. ఇన్నిటికీ నియమాలు ఉన్నప్పుడు, ఇన్నిటికీ రూల్స్ ఉన్నప్పుడు దేవుడికి రూల్స్ ఉండవా? దేవుడికి నియమాలు ఉండవా? బాగా ఆలోచించాలి. మరి ఎప్పుడైనా మనిషి దేవుడి రూల్స్ పాటించడానికి కానీ కనీసం తెలుసుకోవడానికి కానీ ప్రయత్నిస్తాడా? ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోకుండా కారు వేసుకుని రోడ్డు మీదకి వచ్చామనుకోండి, ఎవడొకడు గుద్దేస్తాం, లేదంటే ఫైన్ పడుతుంది. ఏ రూల్ తెలుసుకోకపోయినా, ఇప్పుడు ఇందా చెప్పాను కదా, భారతదేశంలో బ్రతుకుతున్నప్పుడు భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగంలో ఉన్నవి నువ్వు తెలుసుకుని బ్రతకకపోతే నీ మీద కేసులు పెట్టేస్తారు. మరి దేవుడు నియమావళి దేవుడి పిల్లల్లో ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్తగా వినండి. దేవుడి నియమావళి దేవుడి పిల్లలకి, దేవుడి యొక్క రూల్స్ దేవుడి పిల్లలకి ఎంతమందికి అర్థమయ్యాయి? ఒకటి. అర్థమైన వాటిని పాటించే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు రెడ్ సిగ్నల్ వేసారండి, అర్థం ఏంటి చెప్పండి? రెడ్ పడింది అంటే అర్థం ఏంటి? ఆగండి అని అర్థం. నేను ఆగనని కొంతమంది మూర్ఖులు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? వాళ్ళని మూర్ఖుడండి, రూల్స్ని పట్టించుకోడండి, ఎప్పుడో దొరుకుతాడండి, పోతాడండి లోపలికి అంటారా? అనరా? అంటారు. రెడ్ పడగానే ఆగండి, ఆరెంజ్ పడగానే సిద్ధపడండి, గ్రీన్ పడగానే వెళ్ళిపోండి. ఇవి ట్రాఫిక్ రూల్స్ కదండి. ఇవన్నీ మనకు తెలుసు. దేవుడి నియమాలు, దేవుడి రూల్స్ ఎప్పుడైనా మనిషి గ్రహించాడా? కనీసం దేవుడికి రూల్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి, ఆ నియమం ప్రకారమే భూమి మీద ఉన్న మనిషి బ్రతకాలి అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారు? ఇలాగా ఈ కోణంలో అసలు ఏమైనా ఆలోచించారంటే అసలు ఆలోచించలేదండి. దేవుడు ఒక అద్భుతమైన మాట బైబిల్లో నిజంగా చదువుతున్నప్పుడు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. దేవుడిని నమ్మిన భక్తులండి భూమి మీద చాలా బాగున్నారు. వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. మంచి వృద్ధాప్యం వరకు దేవుడిలో పటిష్టంగా నిలబడ్డారు. మంచి వృద్ధాప్యం వరకు దేవుడిలో సేవను జరిగించారు. పరలోకంలో ఉన్న కన్నయ్య తండ్రి ఎదుట భక్తులుగా, గొప్పవాళ్ళుగా కీర్తించబడ్డారు, కొనియాడబడ్డారు. ఇప్పటికీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా వాళ్ళ పేర్లు మనం చదువుకుంటున్న భక్తుల పేర్లు, వాళ్ళ జీవితాలను మన కళ్ళ ముందు పెట్టి మీరు కూడా ఇలా బ్రతకండి అని వాళ్ళ జీవితాలను మనకు ఒక ఉదాహరణగా పెట్టారు. అప్పుడప్పుడు చూడండి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే వాళ్ళలో హయ్యెస్ట్ పేర్ ఎవరు ఉంటారో, లేదంటే క్రమం తప్పకుండా ట్యాక్స్ ఎవరైతే కడుతూ ఉంటారో గవర్నమెంట్ వాళ్ళని గొప్ప చేస్తుంది, వాళ్ళకి అవార్డులు ఇస్తుంది, వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నారండి, నియమాలు చాలా కరెక్ట్గా పాటిస్తారండి. మరి దేవుడు నియమావళి తెలుసుకుని దేవుడి నియమావళి ప్రకారం బ్రతికిన వాళ్ళను దేవుడు ఇంకెంత గొప్ప చేస్తాడు? దేవుడు ఇంకెంత గొప్పగా తన పిల్లల కోసం చెప్పుకుంటాడు. గవర్నమెంట్స్ కానివ్వండి, రూల్స్ పాటిస్తున్న వాళ్ళ గురించి కానివ్వండి, రూల్ పెట్టిన వాళ్ళు గొప్పగా చెప్పినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లడికి కొన్ని రూల్స్ నియమించాడు. ఆ నియమావళి ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ దేవుడు చాలా గొప్ప చేయాలనుకుంటున్నాడు, వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పాలనుకుంటున్నాడు. ఒక మాట చూపిస్తాను. ఆదికాండంలో అబ్రహాం గారి గురించి ఆ దేవుడు పలికిన ఒక అద్భుతం అండి. ఇది అద్భుతం, ఈ వచనమే అద్భుతం అండి. ఆదికాండము 26వ అధ్యాయానికి అందరూ రండి, 4వ వచనం చదువుతాం. ఆదికాండం 26వ అధ్యాయం ఎవరండి? 4వ వచనం చదువుతున్నారు చూడండి. ఎలాగనగా నీవును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి
నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏమండి, ఇది ఇస్సాకుతో దేవుడు పలుకుతున్న మాట. ఒకప్పుడు మీ నాన్న నమ్మకంగా నాలో బ్రతికాడు, నేను ఏది చేయమంటే అది చేశాడు. అతనిలో ఉన్న భక్తిని బట్టి నేను అతనికి కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను. నీ సంతానానికి ఈ దేశాలను ఇస్తాను అని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని, నీ సంతానం వల్లనే భూమి మీద ఉన్న వంశావళులన్నీ ఆశీర్వదింపబడతాయని మీ నాన్న భక్తిని బట్టి మీ నాన్న కొన్ని వాగ్దానాలు చేశాను కదా, అవి నెరవేరుస్తాను అని ఇస్సాకుతో చెప్తున్న మాట ఈ సందర్భం. అయితే ఇక్కడ పర్టికులర్గా దేవుడు ప్రయోగిస్తున్న ఒక పదం ఏంటంటే, అసలు మీ నాన్న అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మీ నాన్నను అంత గొప్ప చేయాలని ఎందుకు అనుకున్నాను అంటే, మీ నాన్నను నేను ఎందుకు అంతలా ఇష్టపడ్డాను అంటే, ఎక్కడో కల్దీయ ప్రాంతంలో పుట్టి ఒక అనుజనుడిగా నన్ను ఎరగనివాడిగా పుట్టి ఒక్క పిలుపుతో ఒక్క కేకతో అబ్రహము అని పిలవగానే కనీ కనపడని వినిపించిన నా మాటను నమ్మి అతని సర్వస్వాన్ని నేను చెప్పినట్టుగా నేను కోరుకున్నట్టుగా త్యాగం చేయడానికి ముందుకొచ్చిన గొప్ప భక్తుడు మీ నాన్న. పైగా ఇక్కడ ఒక పదం ప్రయోగిస్తాడు. ఇప్పుడు మీ నాన్న జీవితకాలం అంతా కూడా కేవలం నా మాట నా నియమాలు మాత్రమే పాటించాడు అని చెప్పాడండి. కింద 5వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అది. 5వ వచనం, ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను. ఎంత బాగా చెప్పాడు చూసారా. అబ్రహాము జీవితకాలం అంతా కూడానట ఎంత పర్టికులర్గా చెప్తున్నాడు చూసారా. నా మాట విని, నా మాటే విన్నాడు. లోకంలో ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు, లోకంలో ఎవరి మాట వినలేదు. నా మాటకు ఆ రోజున్న లోకం అంతా అడ్డు వేస్తున్నా అందరినీ ఛేదించుకుని నా మాట కోసం తన వారిని విడిచిపెట్టి, తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, సొంత దేశాన్ని విడిచిపెట్టి నా మాట కోసం కదిలొచ్చిన వాడు మీ నాన్న అబ్రహాము. చాలా గొప్పోడు. నా మాటే విన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూసారా. నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నాడు. నా ఆజ్ఞలే, నా కట్టడలే, నా నియమాలే. చూసారా ఎలాగున్నాయో ఆ మాటలు. అబ్రహాము జీవితం అంతా మనం ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఊరకనే గొప్ప వాళ్ళని చేయడు కదండి దేవుడు, ఊరకనే గొప్పవాళ్ళు అని చెప్పడు కదండి దేవుడు. అంటే వాళ్ళ జీవితకాలం అంతా మనకు కనబడుతున్నది ఏంటంటే దేవుడి ఆజ్ఞ, దేవుడి శాసనం, పైగా దేవుడి నియమము. అది మర్చిపోకండి, దేవుడి నియమము గైకొన్నాడట. ఏమండి, ఇంకో మాట్లాడుతాను ఇక్కడ, మీరు లోతుగా ఆలోచించాలి. కుటుంబంలో నాన్న, తండ్రి కొన్ని ఆజ్ఞలు పెడతా ఉంటాడు. అప్పుడప్పుడు పెడతాడా? పెడతాడు. ఏం ఆజ్ఞలు పెడతాడు? రాత్రి 11 గంటలకి ఎవడైనా టీవీ కట్టాడంటే ఒక్కొక్కరికి ఒళ్ళు వాచిపోతుంది అంటాడు. కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాను నేను అంటాడా? అంటాడు. మీరు 11 గంటల వరకు టీవీ చూస్తారు, తెల్లవారు ఎవరు లేవరు, నాకు డ్యూటీకి టైం అయిపోతుంది, టీవీలు కట్టేయండి, లైట్లు కట్టేయండి, ఫ్యాన్లు కట్టేయండి అంటాడా? అంటాడు. ఇప్పుడు మాట్లాడుతున్నానండి, ఇప్పుడు నాన్న పెట్టాడు కదా రూలు, నాన్న పెట్టాడు కదా, కింద ఉన్న భార్య పిల్లలు వీళ్ళందరూ పాటించాలా పాటించకూడదా? పాటిస్తారు. వెరీ గుడ్, జాగ్రత్తగా వినండి. పాటిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నాన్న చెప్పాడు రోయ్, అమ్మ అంటది, ఎవరేమి నాన్న చెప్పాడు రోయ్ టీవీ కట్టేయమని, కట్టే అంటది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. నాన్న చెప్పాడు కనుక కుటుంబం పాటించిందంటే పర్వాలేదు. ఎందుకంటే కుటుంబ యజమానుడు కనుక, కన్నాడు కనుక, పెంచుతున్నాడు కనుక, కష్టపడి వాళ్ళ తిండి బట్టలు వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ చూసుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదించి వాళ్ళని కష్టపడి పెంచుతున్నాడు కనుక వద్దురా బాబు నాన్న చెప్పాడురా కట్టేయమన్నాడు కట్టేయండి అంటే విన్నారు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఇది నా కట్టడ, ఇది నా శాసనం, నువ్వు పాటించాలి. ఇప్పుడు అబ్రహాం గారు నిజంగానండి, మనం ఉన్న ఈ సోకాల్డ్ ఈ జనరేషన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు
ఇవి నా కట్టడాలు, ఈ నా నియమాలు నువ్వు పాటించాలంటే ఈ రోజున్న మనిషి అయితే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? నువ్వెవరు నాకు రూల్స్ పెట్టడానికి అంటాడా అంటాడు. ఏమంటే మీకు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈరోజు మనిషి తన పైన ఎవరైనా మరొకరు శాసనం చేస్తే, నియమం చేస్తే లోబడేంత గొప్ప మనసులు కలిగి ఉందా ఈరోజు సమాజం? కలిగి ఉందా? రూల్స్ ఉన్నా సరే రూల్స్ అతిక్రమించినోడు పోలీసు బండి ఆపితే అతను తిడతన్న సందర్భాలు ఎన్నో వీడియోలు మనం చూడలేదు మీరు? నన్ను ఎవడో నువ్వు బండి ఆపడానికి, నాకు కలెక్టర్ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అంటాడు తప్పు చేసి. మళ్ళీ అంటే అర్థం ఏంటంటే రూల్స్ పాటించడానికి, నియమావళికి లోబడడానికి అసలు ఎవడ మనసు ఈరోజు సిద్ధంగా ఉంటుందండి. నేను ఎందుకు లోబడాలి అంటాడు. బాగా ఆలోచించాలి మీరు. దేవుడి తత్వం ఏమంటే ఊరకనే వీళ్ళ భక్తులు అని దేవుడు అండండి. మనం కూడా అంతేనండి, మన జీవితం అయినా అంతే. మనం ఎప్పుడు కూడా వాక్యంలో మన జీవితాన్ని పెట్టి చూసుకుంటున్నప్పుడు మనలో ఉన్న లోపాలు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాయి. ఏమంటే అప్పటి వరకు దేవుడు ఎవరో తెలియదు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహాం రా, నేను గొప్ప చేస్తాను, నీ జనాంగాన్ని గొప్ప చేస్తాను, నీ ఊరిని విడిచిపెట్టి వచ్చాను, కానీ నువ్వెవరో, నువ్వు రమ్మంటే నేను ఎందుకు రావాలి, పైకి వచ్చేసారి అలా చెప్తున్నావు అంటే మొత్తం విడిచిపెట్టి వచ్చాయంటున్నావు, అప్పుడప్పుడు ట్రిప్ లేయడానికి కూడా కుదరదంటున్నావు నా సొంత ఊరికి, నువ్వెవరు నా మీద అజమాయిషి చేయడానికి, నువ్వెవరు నాకు రూల్స్ పెట్టడానికి అన్నాడు అబ్రహాము. మీరు ఇక్కడే పట్టుకోవాలి భక్తుల మనసు. దేవుడు ఏది చెబితే అది వాళ్ళ జీవితానికి బాధ కలిగించిన, వాళ్ళ జీవితానికి నష్టం కలిగిస్తున్నా, మళ్ళీ చెప్తానండి, పదాలు రాసుకోండి జాగ్రత్తగా. దేవుడు చెబితే వాళ్ళ జీవితం నష్టపోతున్నా పాటిస్తారండి, వాళ్ళే భక్తులండి, వాళ్ళనే భక్తులు అంటాడు. దానివల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకుంటున్న నష్టాలు ఏవో వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, కానీ లెక్క చేయరండి, పట్టించుకోరండి. మా జీవితాలు కరిగిపోయినా పర్వాలేదు, మా జీవితాలు నాశనం అయినా పర్వాలేదు, ఇది దేవుడి మాట, చెప్పాడు, నెరవేర్చాలి, నిలబెట్టాలి. వీళ్ళే భక్తులండి. అబ్రహాము జీవితంలో మనకు కనబడింది ఇదే. అబ్రహాము నా నియమాలు పాటించాడు. తన బ్రతుకు కాలం అంతా నా నియమాలే, నా రూల్సే, నా చట్టాలే అతడి జీవితం అంతా. విచిత్రం అండి ఈరోజు సమాజం. మీరు బాగా ఆలోచించండి. రూల్స్ ఉన్నా కనీసం ఆ రూల్స్ ఏంటో అని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించరు. బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, లోకం గురించి మాట్లాడుతున్నాను. తప్పుల మీద తప్పులు చేస్తారు. ఏమో మాకు తెలియదండి ఇలాగ ఉంటుందని అంటారు. ఏముందో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించని లోకం, రూల్స్ని పట్టించుకుని లోకం, నియమాలను పట్టించుకుని లోకం. మీరు చూడండి, జిహెచ్ఎంసీ వాళ్ళండి పాపం పదే చెప్తారండి అనౌన్స్మెంట్లో. ఏం చెప్తారు చెప్పండి? చెత్త బయట వేయకండి అంటారు. మానేస్తారండి? ఒకవేళ చెత్త బయట వేయొద్దన్న జిహెచ్ఎంసీ రూల్, గవర్నమెంట్ రూల్స్ని పట్టించుకుంటే మన సిటీ అంతా ఎలా ఉంటుంది చెప్పండి? క్లీన్గా, నీట్గా ఉంటుంది. ఆడు అలాగే చెప్తాడు, నేను అంత దూరం వెళ్ళలేను, కుండీ వరకు, ఆ డస్ట్బిన్ వరకు, నేను ఇక్కడ ఇసిరేస్తాను మధ్యలో ఎక్కడో. ఒరే పక్కన వేరే వాడు ఇల్లు ఉందరా, ఆడికి కంపోస్ట్, నాకెందుకు, నా ఇల్లు శుభ్రంగా ఉందిగా. అంతే కదా. ఈ ప్రస్తుత సొసైటీ ఏంటంటేనండి, వాడికి పెయిన్ కలిగితే రియాక్ట్ అవుతాడు అంతే. పక్కోడు ఏమైపోయినా నాకు సంబంధం లేదండి. పక్కోడు సావనివ్వండి, పక్కోడు పోనివ్వండి, పక్కోడు నాశనం అయిపోనివ్వండి, నేను సేఫ్గా ఉన్నాను లేదా, నేను హ్యాపీగా ఉన్నాను లేదా, నేను ఆనందంగా ఉన్నాను లేదా. ఇది ప్రజెంట్ సొసైటీ. నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి మనస్తత్వం ఉన్న ఈ సొసైటీలో, ప్రపంచంలో దేవుడు వచ్చి, మీ తండ్రిని, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు, నేనే మిమ్మల్ని పెంచి పోషిస్తున్నాను, నేను గనక తలుచుకుంటే మీ ఊపిరాగిపోద్ది భూమి మీద, ఇవి నా రూల్స్ మీరు పాటించండి అంటే, కనబడిన వ్యక్తులు పెడుతున్న రూల్సే పాటించని ఈ లోకం, కనబడని పరలోకంలో ఉన్న కన్నతండ్రి పెట్టిన రూల్స్, నియమాలను పాటిస్తుందా ఈ లోకం? మీరు బాగా ఆలోచించండి. పాటిస్తుందా? పాటించదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు నియమావళి పెడతాడు, మీరు ఇలా బ్రతకాలి, ఇలాగే మీరు బ్రతకటం నాకు ఇష్టమని దేవుడు నియమావళి పెడతాడండి. దానిని మనం మీరేటట్టుగా చేసేదే అపవాది. శరీరానికి దేవుడు పెట్టిన నియమం వేరండి, ఆ నియమాన్ని అపవాది భయంకరంగా మార్చింది. పౌలు గారు దైవజనుడు కనుక, దేవుడి వాక్యం తెలిసిన వాడు కనుక, అమ్మో నా జీవితంలో లేదంటే నా దేహంలో దేవుడు అనుకున్న నియమం జరగటం లేదు, దేవుడికి అగైనెస్ట్గా నా దేహం నన్ను ప్రేరేపిస్తుంది, దేవుడు నియమావళికి, దేవుడు పెట్టిన రూల్స్కి వ్యతిరేకంగా
నేను వెళ్ళిపోయేటట్టుగా నా జీవితాన్ని లాక్కుని వెళ్ళిపోతుంది అని పౌలు నిజంగా భక్తులు కదండి, దేవుడు జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు కదా, వాళ్ళు కనిపెట్టారండి. నా బ్రతుకు దేవుడికి అగైనెస్ట్గా నా శరీరం తీసుకుని వెళుతుంది అని కనిపెట్టారు. ఆయన చెప్పిన ఒక మాట చదివిస్తానండి. అంటే దేవుడికి నియమాలు ఉన్నాయి, వాటిని అబ్రహాం గారు పాటించారు. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఆ నియమావళి ఎందుకు మీరుతున్నారో, ఎలా మీరుతున్నారో, దేవుడు రూల్స్కి మనం లోబడకుండా మన జీవితాన్ని నాశనం చేసేది ఏంటో ఖచ్చితంగా పౌలు గారు పట్టించాడండి, చెప్పించాడు మనకి. రోమపత్రిక అందరు బైబిల్ తీసుకోండి, 7వ అధ్యాయము 21లో మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఇది రోమపత్రిక 7వ అధ్యాయము 21 నుంచి చాలా జాగ్రత్త చదవండి. ఇది రోమపత్రిక 7వ అధ్యాయము 21. కాబట్టి మేలు చేయగోరు వారు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇక్కడ బాగా ఆగండి, ఆలోచించండి. నేను మేలు చేయాలనుకుంటున్నాను. మేలు అంటే దేవుడి కోసం బ్రతకటం, దేవుడు సువార్త ప్రకటించటం, ఒకరిని దేవుని వైపు నడిపించటం, భక్తిగా బ్రతకటం, నీతిగా బ్రతకటం, యథార్థంగా బ్రతకటం, దేవుడి వాక్యాన్ని చదువుకోవటం, దేవుడి సన్నిధిలో ఎక్కువగా ఉండటం. ఇది మేలు కార్యక్రమాలు ఇవే. మన జీవితానికి మేలును కలిగించే కార్యక్రమాలు ఇవే. నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ నియమం దైవ నియమానికి వ్యతిరేకమైన నియమం నాలోనికి వచ్చింది అని పౌలు గారు పట్టుకున్నారు దాన్ని. దేవుడు బ్రతకమన్నట్టుగా నేను బ్రతకలేకపోతున్నాను, దేవుడు బ్రతకమన్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను. కారణం నా జీవితంలోనికి వేరొక నియమం వచ్చింది అంటున్నాడు. ఆ నియమాన్ని పట్టిస్తున్నాడండి. ఇప్పుడు ఏం చెప్తాడు ఈయన 21లో? కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమం నాకు కనబడుతుంది. ఎక్కడుంది ఈ నియమం ఇంతకీ అంటే నా శరీరంలో ఉంది. నా శరీరంలోనికి ఎవడో దేవుడికి వ్యతిరేక సంబంధమైన నియమాన్ని ఇంజెక్ట్ చేశాడు. మేలు చేయలేకపోతున్నాను. దేవుడు పని చేయడానికి ఎవడు ముందుకెళ్దామంటే దేహం వద్దంటుంది. మేలు చేసే ఏ కార్యక్రమాన్ని కూడా దేహం ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందండి ఈరోజు. అంటే దేవుడి నియమం ఏంటంటే, దేవుడు తల్లి గర్భంలో ఈ దేహాన్ని కష్టపడి కట్టుకున్నాడండి. ఈ దేహాలు మనవి కాదు, మనం వాడేసుకుంటున్నాం. కానీ మన ఇష్టానుసారం మన పనులు, సొంత పనులకి మనవి కాదు ఇవి. మీ దేహము మీది అన్నాడా బైబిల్? ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీ దేహం మీది కాదు, పరలోకంలో ఉన్న దేవుడు మీకు అనుగ్రహించింది. ఆయన కష్టం. ఇప్పుడు ఆయన కష్టమైన ఈ దేహాన్ని ఆయనకి ఇష్టమైన పనులకి ఎంతమంది వాడతారు చెప్పండి? ఎంతమంది వాడుతున్నారు? అంటే దేవుడు నియమాన్ని పాడు చేస్తుంది మన దేహం. దేవుడు రూల్స్ని పట్టించుకోవట్లేదు. ఏది పట్టించుకోదు అంటే, పర్టికులర్గా నేను చెప్పే మాట అంటే మీ జీవితకాలం గుర్తుపెట్టుకోండి. అసలు వాక్యాన్ని, దేవుడి మాటను పాటించటానికి అస్సలు ఒప్పుకోంది ఏది అంటే మన శరీరం అండి. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి పౌలు గారు ఎంత బాగా చెప్తాడు అంటే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషులను బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను. అంతరంగ పురుషుడు అంటే ఎవరు చెప్పండి? ఆత్మ. బాగా వినండి, ఆత్మ. అంతరంగ పురుషుడు అనగానే ఆత్మ దేవుడి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తుందట. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తానండి. వాక్యం వింటున్నంతసేపు మనలో నుంచి ఏమొస్తుంది చెప్పండి? సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. భలే చెప్పాడండి దేవుడు అన్నట్టుగా ఉంటుంది. ఇంతకీ మీకు ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు ఇంతకీ మీలో నుంచి వచ్చిన సంతోషం శరీరం సంతోషపడిందా, ఆత్మ సంతోషపడిందా? ఆత్మ సంతోషపడింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బైబిల్లో ఏదో ఒక వచనం చెప్పాడు దేవుడు మీకు. ఏమని చెప్పాడు అంటే, మీరు దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చెయ్యాలి, దేవుడి కోసం ఇవ్వాలి, ఇలా చెప్తున్నాడు. అప్పుడు ఆత్మ సంతోషపడుతుంది. నేను కూడా దేవునికి కుమారుడినా, నేను కూడా దేవునికి కుమార్తెనా, అయితే నేను వెళతాను, నేను చేస్తాను, నేను ఇస్తాను. ఏమండి? ఏదో తీర్మానం తీసుకున్నారు, ఇక ప్రతిరోజు నేను ఇక బైబిల్ తరగతులకు వచ్చేస్తాను. ఏమండి? ఈ సంతోషము, ఆనందము, ఈ తీర్మానాలన్నీ కూడా ఏది చేసింది ఇప్పుడు ఇంతకీ? వాక్యాన్ని బట్టి విని సంతోషించి ఆత్మ చేసింది. వెరీ గుడ్. ఇప్పుడు సన్నిధిలోంచి వెళ్ళిపోయారు.
బైబిల్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది మనకి? సోమవారం సాయంత్రం 7 గంటలకి ఎవరో ఫోన్ చేస్తారు, బైబిల్ క్లాస్ ఉందరండి అని, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చూస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆదివారం వాక్యం విన్నప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ కూర్చుంటాను అని సంతోషపడే నువ్వు సోమవారం ఆ మెసేజ్ చూడగానే ఆత్మ వెళ్ళాలి ఎందుకంటే నేను వాగ్దానం తీసుకున్నావు కదా అంటది. సేమ్ అదే టైంలో నీ శరీరానికి ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు వెళ్ళడానికి ఒక అరగంట, అక్కడ గంటన్నర క్లాసు, తిరిగి వచ్చేసరికి 11:30 అవుతుంది, పడుకునేసరికి 12, తెల్లవారు 5 గంటలు లేవాలి, నిద్ర సరిపోదు, ఏం వెళ్తావులే క్లాస్కి అన్నది. ఏదన్నది చెప్పాలి ఇప్పుడు నాకు? ఏదన్నది? వెళ్ళు అంటున్నది ఆత్మ, వద్దు అంటున్నది శరీరం. దేవుడికి ఇవ్వరా, ఏముందరా ఈ లోకంలో, మట్టిలో కలిసిపోతావు కదరా అని ఆత్మ అంటది. శరీరం ఏమంటుంది తెలుసా? అంతా ఇచ్చేస్తే నాకు మరి కారు కొనాలి, ఎలా కొంటావు అంటది. సరే అంటే ఆత్మ చెయ్యి అంటుంది, శరీరం వద్దంటుంది. ఈ నియమం నాలోకి వచ్చేసింది, దేవుడి నియమాలు అసలు నా వల్ల అవ్వట్లేదు అంటున్నాడు పౌలు గారు. మళ్ళీ పట్టుకున్నాడు కదండి, మనం పట్టుకోలేకపోయిందాన్ని. మీరు ఇప్పటి నుంచండి ఈరోజు నా ప్రసంగం విన్న తర్వాత మీరు మాట్లాడుతున్న మాట, మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, లేదంటే మీరు చేస్తున్న కార్యక్రమాల, మీరు జీవిస్తున్న జీవన విధానమా, అన్నిటినీ వాక్యాలు పెట్టి చూసుకోండి. ఏమంటే కంప్లీట్గా దేవుడికి మనం అన్నీ కూడా అగెనెస్ట్గానే ఉంటాయి. కారణం ఏంటంటే దేవుడు వాక్యానుసారం బ్రతకాలని నీ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నా, నీ శరీరం మాత్రం బ్రతకనివ్వదు. ఆత్మ అంటది తగ్గించుకొని, శరీరం అంటది లెగిసిపోరా, నువ్వేం నీకేం తక్కువ అంటది. ఆత్మ తగ్గింపును కోరుకుంటుంది, శరీరం హెచ్చింపును కోరుకుంటుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళదాం అంటది, శరీరం లోకంలోనికి వెళ్ళిపోదాం అంటది. ధర్మశాస్త్రం వాక్యం నా అంతరంగ పురుషుడిని ఆనంద పెడుతుంది, సంతోషపెడుతుంది. నా అంతరంగ పురుషుడు వాక్యంతో సమాధాన పడుతున్నాడు. ఏమంటే దేవుడి కోసం బ్రతుకుదాం అంటున్నాడు. కానీ నా శరీరంలో ఉన్న వేరొక నియమం, దేవుడి రూల్కి అగైనెస్ట్ నియమం ఒకటి నాలోకి వచ్చి, వద్దురా నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కువగా వెళ్ళొద్దురా అని నన్ను ఆపేస్తుంది అంటున్నాడు. ఎంత మంచి మాట తెలుసండి. ఆ వచ్చిన మళ్ళీ చదువుతారు చూడండి, 22 మళ్ళీ చదువుతాను చూడండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. కానీ అన్నాడు, చూసారు అక్కడ? కానీ అన్నాడంటే ఏదో అయిందని. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆత్మ సంతోషిస్తుంది, కానీ అన్నాడు, చూసారా? కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరి చేసుకుంది. చూసారా? శరీరపు అవయవములలో పాప నియమమును కనుక్కున్నాడు పౌలు గారు. నా శరీరంలో ఉన్న నా శరీరపు అవయవాలలో ఉన్న పాప నియమము నా మనస్సులో ఉన్న దేవుని వాక్యంతో పోరాటం, ఫైటింగ్. ఎంత బాగా చెప్పాడండి, ఎంత బాగా రాసాడండి వాక్యం. మనస్సులో ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది, అలా బ్రతకాలని ఉంది, అలా చెయ్యాలని ఉంది, అలా మాట్లాడాలని ఉంది, అలాగే నేను ఉండాలని నీ ఆత్మ నీతో చెప్తుంది. కానీ శరీరం నేను అలా బ్రతకనివ్వటం లేదు, శరీరం నేను అలా ఉండనివ్వటం లేదు, శరీరం నేను అలాగా చేయడానికి అది ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో శరీరం పోరాటాలు చేస్తుంది. మన ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నదండి. ఏంటనుకున్నారు ఇంతకీ? ఏంటండి? ఈ శరీరంలో ఉన్న పాప నియమము, ఈ శరీరపు అవయవాలలో ఉన్న పాప నియమమట. కాబట్టి పాపము, పాప నియమము, బాగా ఆలోచించండి. పాప నియమము అంటే అర్థం ఏంటంటే, దేవుడేమో పవిత్రంగా ఉండరా, పరిశుద్ధంగా ఉండరా, దేహాన్ని దేవుడికి ఇవ్వరా, ఇది దైవ నియమం. దేహం అంటది అస్తమాటు దేవుడి దగ్గరికి వెళితే నాకు సుఖాలు ఎక్కడివి, నాకు ఆనందాలు ఎక్కడివి, నాకు సంతోషాలు ఎక్కడివి. నేను చాలాసార్లు చెప్తానండి, ఇప్పుడు కూడా చెప్తాను. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడంటే, దేవుడి దగ్గరికి రా అంటే వచ్చేవాడు తర్వాత కనుమరుగైపోయాడు. రా అని చెప్తున్నా సరే రావటం లేదు. ఎంతమందితో ఫోన్లు చేయించినా ఇంక రాను నేను అంటున్నాడు. ఎందుకు ఇతను ఇలా మారిపోయాడని కొద్ది రోజులకి ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళ దగ్గర అన్న మాటట, నాతో అనకుండా వేరే వాళ్ళ దగ్గర అన్నాడట. ఆ సంఘానికి వెళితే, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మందు పార్టీలకు వెళ్ళొద్దు అంటున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళితే సినిమాలు చూడొద్దు అంటారు.
యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఊరు మీద పడి తిరగొద్దురా, అస్తమాడు దేవుడి దగ్గర ఉండరా అంటున్నారు. నేను మందు తాగకుండా ఉండలేను, నా ఫ్రెండ్స్తో ఊరంపబడి తిరగకుండా ఉండలేను, నాకు చాలా ఆనందాలు కావాలి, నాకు చాలా సంతోషాలు కావాలి. అవన్నిటినీ ఆ వాక్యం ద్వారా వాళ్ళు వద్దంటున్నారు కనుక నేను వాళ్ళ దగ్గరికి రాను. ఏమండి, ఇది నీ లైఫ్, నీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది కదా, ఎవరి సంతోషం వాళ్ళది కదా, ఎవరి ఆనందాలు వాళ్ళవి కదా, ఎవరి సంతోషాలు వాళ్ళవి కదా. తప్పు కదా అది. ఇక్కడ పర్టికులర్గా నువ్వు పట్టుకోవాల్సింది, జ్ఞానివైతే నువ్వు పట్టుకోవాల్సింది ఏంటంటే, శరీరం 2 భాగాలయ్యి వాక్యంతో నీ ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రంతో నీ ఆత్మ పరిపూర్ణమవుతుంటే, ధర్మశాస్త్రం అనే వాక్యాలతో నీ ఆత్మ శక్తివంతంగా మారుతుంటే, బాగా వినండి నేను చెప్పేది, చాలా జాగ్రత్తగా డెప్త్గా విషయం వినండి. వాక్యంతో నీ ఆత్మ శక్తివంతంగా మారుతుంది. ఎంత శక్తిగా మారిపోతుంది అంటే, ఈ లోకాన్ని జయించి పరలోకానికి ఎగిరిపోయేంత శక్తి వాక్యం ద్వారా ఆత్మకు అందుతుంది. పాపాన్ని జయించగలవు, లోకాన్ని జయించగలవు, లోకంలో ఉన్న వాటి అన్నిటినీ జయించగలవు. జయించగలిగే శక్తి వాక్యం ద్వారా ఆత్మ పుంజుకుంటుంది. ఎందుకంటే దీనికి ఒక పెద్ద ప్రయాణం ఉంది. ఆత్మకు తెలియదు కదండి. ఇవన్నీ తెలిస్తే ఆ శరీరంలో ఉండే ఆ చిన్న చిన్న స్వల్ప సంతోషాల కోసం, ఆనందాల కోసం ఆత్మ ప్రయాణాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? బాగా వినండి నేను చెప్పేది. ఆత్మకు ఒక పెద్ద ప్రయాణం ఉంది. మరణం తర్వాత ఈ లోకాన్ని దాటి పరలోకం అనే మహాలోకానికి దీనికి ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం డిస్టర్బెన్స్ అయిందంటే పరలోకానికి వెళ్ళవలసిన ఈ ప్రయాణం పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ ప్రయాణాన్ని గుర్తెరిగిన వాడు, ఆత్మకు వచ్చే ప్రమాదాన్ని గుర్తెరిగిన వాడు, మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గుర్తెరిగిన వాడు, ఒక రోజు నలుగురితో, ఒక 5గురితో పడి ఈ చిన్న సంతోషాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా భావించడు. ఆత్మ ప్రయాణం ముందు ఇది చాలా చిన్నది. నా ఆత్మను రక్షించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ చిన్న చిన్న వాటి కోసమా అంత పెద్ద ప్రయాణాన్ని పోగొట్టుకుంటాను, అంత భయంకరమైన మరణంలోనికి నేను వెళ్ళిపోతాను అని భయపడతాడండి. శరీరంలో వచ్చే చిన్న చిన్నవి పట్టించుకోడు. మీకు ఇది అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పే ఉదాహరణ చాలా జాగ్రత్తగా వినండి. పరుగు పందెంలో పరిగెడుతున్నాడు ఇలాగా, చుట్టూ జనం ఉంటారు స్టేడియంలో, మీకు తెలియదు కాదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? పక్క నుంచి అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, పరిగెట్టు అంటాడు. ఒకడు కామెడీ చేస్తాడు, ఒకడు జోకేస్తాడు కదా. బాగా వినండి. వీడు పరిగెడుతున్నాడు. ఈ పరుగు పందెంలో వీడు గెలిచేసాడు అనుకోండి, 1,00,000 2 లక్షల ప్రైజ్ మనీ వస్తుందో, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. బాగా వినండి. పరిగెడుతున్నాడు పక్కోడు, రే ఏం పరిగెడుతున్నావు, సన్నగా ఉన్నావు, నువ్వేం గెలుస్తావు అన్నాడు. ఆ మాట వీడు చెవిలో పడ్డది. వెంటనే ఆగిపోయి ఆడితో గొడవకు దిగాడు అనుకోండి, వీడు గెలుస్తాడా ఓడిపోతాడా? అంతే కదండి. నీకు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో దాంట్లో వెళ్ళిపోవాలా. ఇలా వెనక్కి తిరిగావు అనుకోండి, పక్కోడు వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ వీడికి రాబోయే 1,00,000 2 లక్షల ప్రైజ్ మనీ, రాబోయే గవర్నమెంట్ ఉద్యోగం మైండ్లో ఉందనుకోండి, ఈ పక్కన వీడు కేకలేస్తుంటే వీడి చెవిలోకి వెళ్తాయా? అసలు టార్గెట్ వేరు, వాడి గోల్ వేరు, వాడి లక్ష్యం వేరు. దాన్ని కొట్టాలి, వెళ్ళిపోవాలి, నేనే ఫస్ట్ వెళ్ళిపోవాలి. ఇంకోటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ టార్గెట్ ఎవడైతే బలంగా పెట్టుకున్నాడో, పరిగెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది చెప్పండి? ఆయాసం వస్తుంది. పక్క నుంచి ఎవడో, బ్రదర్ చాలా ఆయాసం వస్తుంది కదా, కొంచెం డ్రింక్ తాగితే పెట్టు అన్నాడు. ఆ డ్రింక్ ఆఫర్ ఇవ్వగానే పరిగెట్టి కూడా ఆగిపోయి, చాలా ఆయాసంగా ఉందని కొంచెం డ్రింక్ తాగుతున్నాడు అనుకోండి, ఈడేమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? ఓడిపోడండి, వెంటనే వెళ్ళిపోరండి పక్కోళ్ళు. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాక్యం ద్వారా నీ ఆత్మను పరలోకానికి దేవుడు చేర్చడానికి అహోరాత్రులు కష్టపడుతుంటే, నీ ఆత్మను రక్షించడానికి జాగ్రత్తగా వినండి. లోకంలో ఉండే చిన్న చిన్న సుఖాలండి, మందులని, సినిమాలని, షికార్లని, ఫ్రెండ్స్ అని, బంధువులని, విందులని, వినోదాలని, పెళ్ళిళ్ళని, ఈ చిన్న చిన్నవి పెద్ద ప్రయాణానికి అవరోధంగా మారిపోయాయి. మీకు మాట్లాడగనా? వీడు నిజంగా పరిగెత్తేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 2 లక్షలు వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంటే, వీడు ఇస్తానన్న డ్రింకులు ఎన్ని కొనుక్కుని తాగొచ్చు గెలిచిన తర్వాత? షాపే ఎట్టుకోవచ్చు, డ్రింకుల షాపు. ముందు గెలవరా నాయన, తర్వాత ఎట్టుకోవచ్చు షాపు. ఆడిచ్చే చిన్న మొక్క కాసిపడి ఆ పెద్దది ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు అర్థమైంది కదా.
ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఈ లోకంలో శరీర సంబంధమైన సుఖాలు ఏవి అంటున్నావు కదా, ఆ సుఖాలు ఏవి దేవుడు ఇవ్వడా పరలోకంలో నీకు? ఇవ్వడా? ఈరోజు దేవుడి కోసం నువ్వు అన్నం త్యాగం చేస్తున్నావు, ఆకలితో ఉండిపోయావు. అన్నం తినేసరికి మరి మనసు ఎలాగుంటుందో మనకు తెలియదు కాదు. ఎలాగుంటుంది? అమ్మయ్య ఏదో పెద్ద సాధించిన ఫీలింగ్ వస్తుందండి ఆకలితో ఉన్నాడు గట్టిగా బిర్యానీ ఎడితే. ఎలాగుంటుంది? అమ్మయ్య. ఇప్పుడు ఈ ఆకలితో ఉండిపోయావు, ఈ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకున్నావు భూమి మీద. దేవుడిది కౌంట్ చేసి కూడా ఇక్కడ నీకు రావాల్సిన ఆనందానికి 100 రెట్ల సంతోషాన్ని పరలోకంలో దేవుడు ఇవ్వడా? నోట్ చేసుకోండి ఇవన్నీ. అంటే పరలోకంలో దేవుడిచ్చే ఏమంటే పెద్ద పెద్ద సంతోషాలు, ఆనందాలు, సుఖాలను ఈ శరీర సంబంధమైన నియమం పట్టి లాగి ఆనందకరమైన సంతోషకరమైన జీవితానికి వెళ్ళవలసిన మనిషిని పూర్తిగా కంప్లీట్గా ఎప్పుడూ దుఃఖపడే లోకానికి నెట్టేస్తుంది. డ్రింక్ ఆశపడ్డాడు, పరుగు పందాలు ఓడిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఇంక రోడ్డు మీద షాప్ పెట్టుకుని డ్రింకులు అమ్ముకోవడమే, అంతే కదా. ఇప్పుడు ఓడిపోయినోడికి మరి ఆ డ్రింక్ కోసం ఆశపడి ఓడిపోయి డ్రింకుల షాప్ పెట్టుకుని రోడ్డు పక్కన ధూళి దుమ్ము కొట్టుకుంటూ డ్రింకులు అమ్ముకోరా, సోడాలు అమ్ముకోవడమే. ఇక ఏం చేస్తాడు? ఇది మీకు అర్థం అవ్వాలి. అంటే ఈరోజు శరీరానికి మన కళ్ళ ముందు కనబడుతున్న చిన్న చిన్న సుఖాలు, సంతోషాలు, ఆనందాల కోసం దేవుడు ఆత్మకిచ్చే ప్రయాణంలో ఆత్మకిచ్చే పర్మనెంట్ సంతోషాలవి. మళ్ళా చెప్తానండి, పదం రాసుకోండి, పర్మనెంట్ సంతోషాలవి, పర్మనెంట్ సుఖాలవి. శరీరానికి ఉన్నవన్నీ కూడా టెంపరీ అండి. ఏ సుఖాని కోసం, ఏ ఆనందం కోసం, ఏ సంతోషం కోసం నువ్వు దేవుడిని అయితే నిర్లక్ష్యం చేస్తున్నావో, దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావో అది శాశ్వతం కాదు, అది అశాశ్వతం అని ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో ఇవన్నిటిని పక్కకు పెడతామండి. దేవుడి నియమావళికి లోబడిపోతాం, దేవుడు చెప్పే శాశ్వతమైన లోకానికి సిద్ధపడిపోతాం. ఎందుకంటే అది అక్కడ రాయబడిన పదాలండి, అక్కడ రాయబడుతున్న భావం నిజంగా ఈ లోకానికి దేవుడు చెప్తున్న జ్ఞానం చిన్నది కాదండి. పౌలు గారి నోట అవి పలికించినవి. 23 వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాటానికి దిగిందట. ఏమండి, ఇక్కడ ఆదివారం వాక్యం నింపుకుంటాం, సోమవారం వాక్యం నింపుకుంటున్నాం, యూట్యూబ్లో డాడీ ప్రసంగాలు, జవాన్సరణ ప్రసంగాలు, ప్రసరణ ప్రసంగాలు అన్నీ వింటున్నాం. అంటే మనస్సును వాక్యంతో నింపుకుంటున్నాం, ధర్మశాస్త్రంతో నింపుకుంటున్నాం. అలా నింపుకున్న వాక్యంతో శరీర అవయవాలలో ఉన్న వేరొక పాప నియమం నీతో పోరాటం చేస్తుంది. కరెక్ట్గా సీన్లో నువ్వు ఆ వాక్యాన్ని పండించవలసిన సమయంలో, ఆ వాక్యాన్ని పాటించవలసిన సమయంలో నిన్ను పాటించనివ్వకుండా చేస్తున్నది శరీర నియమం. పట్టుకోండి దాన్ని. అది దైవ నియమం కాదండి, పాప నియమం అండి. పాతాళానికి గెంటేసే నియమం అండి. మనల్ని పుట్టించిన తండ్రిని చూడనివ్వని నియమం అండి. అశాశ్వతంగా దుఃఖంలో ముంచేసే నియమం అండి. పాతాళాన్ని ఏమండి యుగాలు కాలిపోయే నియమం అది. దేవుడిని ఆనందపెట్టక, దేవుడిని సంతోషపెట్టక ఇంకా ఆ జీవితం ఉండేందుకు, ఆ జీవితం బ్రతికేందుకు మీరు చెప్పండి? మన జీవితం నుండి దేవుడికి ఏమి సంతోషాలు, సుఖాలు, ఆనందాలు రానప్పుడు కన్న తండ్రికి ఏమి ఇవ్వని ఈ జీవితం ఉండేమి ఉపయోగం మీరు ఆలోచించండి. 24 మీరు చూడండి. 24లో ఏమంటున్నాడు తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, వాక్యాన్ని కూడా పాటించనిది ఎక్కడో లేదా? ఎందుకు ఎక్కడుంది? ఎక్కడుంది? నీలోనే ఉంది. నేను ఒకటే మాట చెప్తానండి. చాలామంది అంటారు, అతను పాడైపోయాడండి, ఇతను పాడైపోయాడండి, వాళ్ళు పాడైపోయారండి, వీళ్ళు పాడైపోయారండి. ఇంకా కొంత ఏమైనా మాట్లాడతారంటే అతను పాడు చేశాడండి, ఇతను ఇదంతా సుత్తి అంటానండి నేను. సుత్తి. ఎందుకంటే ఇనుము గురించి ఒక సామెత రాశాడు ఒకడు. ఏం రాశాడంటే, ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరట. మరి ఇనుము ఎలా నాశనం అయిపోద్ది? దానికి పట్టిన తుప్పే దాన్ని తినేస్తుందట. ఇది మీకు తెలుసు కదా. అంటే నన్ను ఎవ్వడో నాశనం చేయలేడు, నన్ను ఎవ్వడో పాడు చేయలేడండి. ఎప్పుడో తెలుసా? నాలో వాక్యం ఉంటే అవతల వ్యక్తి చెబుతున్న మాటలు చెడో తప్పో వాక్యాన్ని బట్టి డిసైడ్ చేసి అది వాక్య విరుద్ధమైతే తోసేసి నేను దాన్ని పాటించను. 100 మందితో 1000 మందితో ట్రావెల్ చేస్తున్న మేము 100 రకాల మనస్తత్వాలు చూస్తాం, 1000 రకాల మనస్తత్వాలు చూస్తాం. ఆ మనస్తత్వాల యొక్క ప్రభావం మన మీద పడకూడదు ఎప్పుడు.
ఇదే పట్టుకోవాలి. ఇదే దేవుడు నీలో ఒక ఒరిజినల్గా నీకు ఒక మనసు పెట్టాడు. ఒరిజినల్గా నీలో దేవుడు ఒక తలాంతును పెట్టాడు. ఒరిజినల్గా దేవుడు నీకు ఏదో చేస్తామని నిన్ను నీలాగే పుట్టించాడు. ఆ ఒరిజినాలిటీని వ్యక్తుల ప్రభావంతో మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడు. అది పోతే అసలు నువ్వు ఒరిజినల్ కాదు, నువ్వు డమ్మీ, నువ్వు కాపీస్ట్. నువ్వు అతను అలా చేస్తున్నాడు కాబట్టి నేను ఎలా చేస్తున్నాడు అంటే నువ్వు కాపీ. నువ్వు ఎలా చేయాలో నీ మనసుకు దేవుడు ధర్మశాస్త్రం ద్వారా, వాక్యం ద్వారా చెప్తాడు. అది నీ ఒరిజినల్. నువ్వు అలాగే ఉన్నావా? ఇక్కడ ఎంత ఈ మాటను బట్టి చెప్తున్నాను నేను. ఏమంటున్నాడు తెలుసా పౌలు గారు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను పాడు చేస్తున్నది నా దేహమే, ఎవడో కాదు నన్ను పాడు చేస్తుంటా అన్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? నన్ను పాడు చేస్తున్నది నా దేహమే, నన్ను పాడు చేస్తున్నది నా దేహంలో పుడుతున్న చెడ్డ తలంపులే, నన్ను పాడు చేస్తున్నది నా శరీరంలో ఉన్న పాప నియమమే, నన్ను లోకంలోనికి లాక్కెళ్ళిపోతున్నది నా దేహమే. మొట్టమొదటి మన శత్రువు ఇప్పుడు ఎవరు చెప్పండి? దేహమా. అదా నిన్ను తీసుకెళ్తుంది, అదా నిన్ను లాక్కెళ్తుంది. అయ్యో, ఆ పదం చూసారా? అయ్యో ఎప్పుడు అంటాం చెప్పండి ఆ పదం? అయ్యో మీరు ఎప్పుడు అంటారు అయ్యో అని? ఎప్పుడు అంటారు? అలా మీ ఇంటికి వచ్చి టీ తాగిన వ్యక్తి అలా రోడ్డు మీదకి వెళ్ళి లారీ గుద్దేసింది అనుకోండి, అప్పుడేమంటారు? అయ్యో ఇప్పుడేనండి టీ తాగి, ఇప్పుడేనండి, అయ్యో. అలా కదండి అంటాం. ఏమండి ఈ పదం ఇప్పుడు పౌలు గారు దేనికి ప్రయోగిస్తున్నాడు? అయ్యో నా శరీరంలో పాప నియమం ఉందా, రోజు దీనికైనా సబ్బెడుతున్నాను, దీనికైనా నెయిల్ పాలిష్ చేస్తున్నాను, దీనికైనా క్రీములు రాస్తున్నాను, దీనికైనా ఒకప్పుడు అండి ఆ ఇంట్లో అది కనపడేది కదండి. ఈ మధ్యకాలంలో వచ్చేసింది అది. ఏంటి చెప్పండి? డ్రెస్సింగ్ టేబుల్ అట. ఓరే నాయన, డ్రెస్సులు వేసుకోవడానికి టేబులా? మన పూర్వీకుల కంటే మా చిన్నప్పుడు అండి ఒకటే అద్దం ముక్క అందరికీ. ఆడు మొహం చూసుకున్న తర్వాత ఎవరా బాబు అద్దం ముక్క? ఎక్కడో సూర్యులు ఎలా పెట్టుకుని ఎలా చూసుకుని అంతే. ఈ మొహంకి తప్ప ఇంకేం కనపడేది కదండి. కిందకి మొహం ఒకటే. పైనుంచి కిందకి డ్రెస్సింగ్ టేబుల్ అట. దాని నిండా కిందండి ఆశ్చర్యపోయిన ఒక చోట మొన్న మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళానండి. తమ్ముడోళ్ళు ఫోటోలు తీస్తానంటే ఆ ఇల్లు నేనున్న ఇల్లు ఇరుగ్గా ఉందని పక్కన ఇంట్లో ఒక ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఫోటో షూట్ చేస్తాం, ఆ ఇల్లు ఖాళీగా ఉందన్న అంటే పద తమ్ముడు అని ఫోటోలు తీసుకోవడానికి, పోస్టర్లు వేయడానికి కెమెరా కొన్నాడు మన కుర్రోడే, సొంత కెమెరా. నాదేనన్న సొంత కెమెరా, మీరు స్టూడియోకి వెళ్తే వాళ్ళు డబ్బులు అయిపోతాయి, నేను మంచి మంచి స్టిల్లు తీస్తాను, పోస్టర్ల మీద వేసుకుంది కాబట్టి వెళ్ళాం. వెళ్ళగానే ఆ ఇంట్లోకి డోర్ ఓపెన్ చేశారు, ఏసీ వేసి ఉంది. ప్రతి ఇంట్లోనూ మొదట కనపడేది ఏది? అదే. చాలా బాగుంది, ఇంతలో అద్దం. తీసుకెళ్ళి ఇదేనన్నా కొంచెం బట్టలు వేసుకొని మొహం కడుక్కోండి దూకున్నా. 1 2 3 4 5 అరలు ఉన్నాయండి. ఒక అరలు ఆగితే మొత్తం అండి సుమారు అండి ఒక 20-30 రకాల సెంట్లు అండి. దుబాయ్, ఖత్తర్, కువైట్, అమెరికా ఏది వేసుకుంటారో వేసుకోండి. ఏటవి? పర్ఫ్యూమ్స్ అండి. సుమారు 30 రకాలు ఉన్నాయి. ఆ కింద అది బాబోయ్ నమస్కారం ముగిస్తాం ఇలాగా. ఇది నేను పర్ఫ్యూమ్ వేసుకుంటే ఫోటోలో పడదు కదా, ఎదిగిది కంపు ఉండలేము. అది ఏసీ రూమ్, బయటికి వెళ్తాం మళ్ళీ. వద్దు బాబు నమస్కారం మూసేయి. కింద ఓపెన్ చేస్తే పౌడర్లు, పాండ్స్ వేసుకుంటారా, సింతాలు వేసుకుంటారా? మా పౌడర్లు రాసుకోవడానికి రకరకాలు. అసలు అండి అలాగేసి ఇలాగ ఓపెన్ చేస్తుంటే నెయిల్ పాలిష్ అది వేసి ఇలాగ ఓపెన్ చేస్తా. నేను షాక్ అయిపోయానండి ఫస్ట్ టైం. ఏంటి ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటనుకున్నారు? ఈ మొత్తం సెటప్ దేనికోసం అండి? శరీరం కోసం. పౌలు గారు ఆ శరీరాన్ని బట్టి ఏమంటున్నాడు? బాబోయ్ అయ్యోయ్ నా శరీరం. ఆయన దేన్ని అయ్యో అన్నాడో దానికి అయ్యగారులు అన్నీ రెడీ చేసి పెట్టారు. కింద నుంచి పైకి బాగా వేస్తాం దీనికి. ఎందుకంటే ఇది మమ్మల్ని పాతాళానికి తీసుకెళ్తుంది కదా, ఇది మమ్మల్ని అక్కడ బాగా ఫ్రై చేస్తుంది కదా పాతాళంలో వేసి. దీని నియమాలన్నీ నా మీద అప్లై చేసి, దేవుడి నియమాలు పాటించనివ్వకుండా చేసి, వాక్యం చదువుకోరా అని లోపల ఉన్న మనసు, ధర్మశాస్త్రం లేదంటే ఆత్మ, అంతరంగ పురుషుడు వాక్యం చదువుకోరా అంటది. ఇదేమంటే తెలుసా? ఊరుకోరా వాక్యం ఏం బాగుంటుంది, జబర్దస్త్ చూడరా, ఏది నచ్చుతుంది మనకి? దీనివే నచ్చుతాయండి అన్నీ. మీరు చూడండి, ఇప్పటి నుంచి మీ లైఫ్ని మీరు చెక్ చేసుకోండి, అన్నీ దీనివే నచ్చుతాయండి. అసలు ఆత్మ చెప్పేవి అసలు నచ్చవండి. ఇంకా విషయం చెప్పనండి, బాగా రాసుకోండి ఇది. మనకెప్పుడైనా దైవ సంబంధమైన వచనాలను బట్టి ఎవరైనా చెప్తున్నప్పుడు మనకి కోపం వస్తుంది అంటే
బాగా వినండి. మీకు కనుక కోపం వస్తుంది, బైబిల్ చదువుకోరా అంటే కోపం వస్తుందా? ఒరే ప్రార్థనకి వెళ్దాంరా అంటే కోపం వస్తుందా? ఒరే దేవుడి పనికి వెళ్దాంరా అంటే కోపం వస్తుందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళు కంప్లీట్గా వాడు అండర్లోకి వెళ్ళిపోయారు. ఎవడు అండర్లోకి? దీని అండర్లోకి వెళ్ళిపోయారు. మొత్తం కంప్లీట్గా తాళాలేసి శరీరం నీ తాళాలు కూడా దాని జోబులు వేసేసుకుంది. ఇంకా వాక్యం కాదు, పాస్టర్ గారు కాదు, సహోదరుడు కాదు, ఎవడు రమ్మన్నా నువ్వు రావిక. ఎవరైతే బాబోయ్ అయ్యో అని కేకలేశాడో ఆయనకి కంప్లీట్గా నువ్వు అప్పగింత అయిపోయావు. అప్పగించేశారు. పెళ్లి చేసినప్పుడు అమ్మాయిని అప్పగిస్తారు కదా అత్తోరింటికి. అలాగ శరీరానికి నీ జీవితాన్ని కంప్లీట్గా అప్పగించేసావేక నిన్నెవ్వడో మార్చలేడు. వాక్యం కూడా ఎంతవరకు పనిచేస్తుంది నీలో అంటే, బాగా వినండి, వాక్యం కూడా ఎంతవరకు పనిచేస్తుంది అలాగ అప్పగింత అయిపోయిన వాళ్ళలో అంటే, సుమారు 80-90 అక్కడక్కడ రేరుగా బతుకుతారండి కొంతమంది వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు, ముసలోళ్ళు. పాపం వాళ్ళకి శరీరం అంతా లాగేస్తూ ఉంటుంది, నొప్పులు ఉంటాయి, పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీకు తెలుసో లేదో డాక్టర్ ఎన్ని మెడిసిన్లు ఇచ్చినా పనిచేయవు. తెలుసా మీకు అది? డాక్టర్ వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సుఖం కోసం మెడిసిన్ ఇవ్వటం తప్పండి. వాళ్ళ బాడీ మెడిసిన్కి రియాక్ట్ అవుతుంది. కారణం ఏంటి? శరీరాన్ని బాగు చేసుకునే కణాలన్నీ చచ్చిపోయి ఆల్రెడీ. ఈ మందెళ్ళి ఆ కణాలను ప్రేరేపించాలి. కణాలే చచ్చిపోతే ఈ మందెళ్ళి ఇంకెక్కడ పనిచేస్తుంది? అందుకే చూడండి, మీరు డాక్టర్ గారు అమ్మ నీకు ఏ మందులు ఇచ్చినా పని చేయవమ్మా, ఇక నువ్వేం కోరుకోవాలంటే టికెట్ చెప్పలేక చెప్తాడు డాక్టర్ గారు. నేను ఇంకేమి ఇచ్చినా పని చేయదమ్మా, నీకు ఏం చేయలేవమ్మా మేము అంటాడు. ఇది మీకు అర్థమైతే ఈరోజు వాక్యం అలాగే ఆగిపోయిందండి. కంప్లీట్గా దాని అండర్లోకి అయ్యో 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 అంటున్న శరీరం అండర్లోనికి మనిషి వెళ్ళిపోయిన తర్వాత అండి ఇక ఆ వాక్యం వాళ్ళ హృదయాలలో పని చేయదండి. పని చేయని మందుగా మిగిలిపోయింది వాక్యం. అది పౌలు గారు అంటాడు. ఇప్పుడు 24 ఇప్పుడు చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగున శరీరము నుండి. చూసారా? నన్నెవడు విడిపిస్తాడు, నన్నెవడు విడిపిస్తాడు, నన్నెవడు విడిపిస్తాడు, నన్నెవడు విడిపిస్తాడు, నన్నెవడు బాబోయ్ నా శరీరం నుండి నన్నెవడు విడిపిస్తాడు? దేవుడి దగ్గరికి వెళ్ళొద్దంటది, దేవుడు పని చేయనివద్దంటది, దేవుడి కోసం బ్రతకొద్దంటది, పాపాలు అంటది, నేరాలు అంటది, లోకంలో సినిమాకి వెళ్దామని అంటది, సంతోషాలు అంటది. ఇది నా ఆత్మ ప్రయాణాన్ని నాశనం చేస్తుంది, పరలోకాన్ని నాకు దూరం చేస్తుంది, మంటల్లోనికి నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, మరణంలోనికి నన్ను గెంటేస్తుంది. బాబోయ్ దాని నుండి, ఆ నియమాల నుండి, భయంకరమైన దైవ వ్యతిరేక నియమాలతో నిండిపోయిన నా దేహం నుండి నన్నెవడు కాపాడుతాడు? ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి. లోకానికి ఒక్క బిట్ట అర్థమైతే చాలండి, అందరూ దేవుడి సన్నిధిలోనే ఉంటారండి, అందరూ దేవుడి పనిలోనే ఉంటారండి, అందరూ దేవుడికి అందుబాటులో ఉంటారండి, అందరూ దేవుడి పనిలో ఉంటారండి. ఈ ఒక్క విషయం అర్థమైతే అందరూ ఉంటారు, కొంతమంది కాదు. ఇది నన్ను లాగేసింది, ఇది నన్ను చెరపట్టింది, ఇది నెమ్మదిగా నాకు తెలియకుండానే నాలోనికి ఎంటర్ అయిపోయింది, నన్ను మరణానికి లాగేస్తుంది. పట్టేశాడు పౌలు గారు స్టార్టింగ్లోనే. డాడీ చాలాసార్లు చెప్తాడండి, మీరు పట్టుకుంటారో లేదో వింటారో లేదో, శరీరంలోనికండి కొన్ని రోగాలు వస్తే తెలుస్తాయండి వెంటనే. తెలుసా? జ్వరం వచ్చిందనుకోండి తెలిసిపోద్ది, ఏదో కాలికి గాయమైంది అనుకోండి తెలిసిపోద్ది, ఏదైనా లాగుతుంది అనుకోండి తెలిసిపోద్ది, ఏదైనా విరిగిపోయింది అనుకోండి తెలిసిపోద్ది. కొన్ని రోగాలు ఉంటాయండి అవి అసలు వచ్చినట్టుగా తెలియదు, తెలుస్తాయా? క్యాన్సర్ వచ్చిందనుకోండి తెలుస్తుందా? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 చివరి స్టేజ్గా, అంటే ఇక స్టేజ్ వేసేయడానికి రెడీ. ఆ స్టేజ్ వరకు తెలియదు ఆ స్టేజ్లో ఉన్నాడని. ఎందుకంటే ఆ లోపల రోగం రావటం, తినేయటం, క్యాన్సర్ తినేసింది, పేగుని తినేసింది. మీకు విషయం తెలుసా? చిన్నగా సింటమ్స్ ఇస్తుంది, అవి పట్టించుకోమన్నాం. పేగు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వీడు ఏదైనా కారం తిన్నాడు అనుకోండి, కొంచెం మంట కింద ఉంటుంది, ఏమనుకుంటాడు, మసాలా వేసాడంటే పైన డ్రింక్ వేసేస్తాడు, అంతే కదా. కడుపు మండుతుంది అనుకోండి సోడా తాగేయటం, కడుపు మండుతుంది అనుకోండి థమ్సప్ తాగేయటం. అది ఆల్రెడీ చెప్తుంది లోపలికి, చిన్నగా వచ్చిందిరా పేగిపోతుందంటే ఊరుకో నువ్వు అలాగే మండు, నేను ఇలాగే వేస్తానంటాడు. అలా చివరికి తినేసి కడుపు అంతా డ్యామేజ్ అయిపోయి 24 గంటలు నొప్పి వచ్చేసి ఇక తట్టుకోలేని బాధ వస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాడు స్కానింగ్లు చేస్తే అదేంటంటే బాబు మీ పేగు అంతా కుళ్ళిపోయింది, ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు అంటాడు. మీకు అర్థమైందా? క్యాన్సర్ అనేది నీకు లోపలికి వచ్చిన తర్వాత తీవ్రం అయిపోయేంత వరకు ఎలాగైతే తెలీదో, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానో తెలుసా?
మన శరీరం దైవ వ్యతిరేక నియమావళికి మనల్ని లాక్కుని వెళ్ళిపోయిందన్న సంగతి మన జీవితం నాశనం అయిపోయేంత వరకు మనకు తెలీదు. చాలా సున్నితంగా ట్రీట్మెంట్ చేస్తుంది దేహం. నెమ్మదిగా దేవుడి మీద, వాక్యం మీద, దేవుడి పని మీద నీ మనసును చంపుతూ చిన్నగా క్యాన్సర్ ఎలాగైతే నెమ్మదిగా చంపుతుందో అలా పట్టి కొద్ది రోజులకి ఓవర్ అయిపోయిన తర్వాత మెడిసిన్ వేసినా సరే క్యాన్సర్ అలా తగ్గదో, ఈ స్టేజ్ తీవ్రం అయిపోయిన తర్వాత ఇక ఎంతమంది ఎన్ని వాక్యాలు చెప్పినా ఆ మనసు మారదండి. బాగా వినండి ప్రసంగం, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో మళ్ళీ ఉంటుంది, మళ్ళీ వినండి. ఒక స్టేజు అంటే ఈ కంప్లీట్గా శరీర సంబంధమైన ఆలోచనకు నువ్వు కట్టుబానిస అయిపోయిన తర్వాత ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక వాక్యం నీలో పని చేయటం మానేస్తుంది. వింటది, పాటించటానికి ఏమాత్రం నీ దేహం సహకరించదండి. నీకు అసలు పాటించటానికి నీ ఆలోచన కానీ నీ మనసు కానీ ఏమాత్రం సహకరించదు. ఆ స్టేజే పౌలు గారు ముందుగానే గుర్తించిన స్టేజ్ అది. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఇది నెమ్మదిగా నాకు వచ్చేసింది, నాకు వలేసింది, నన్ను నెమ్మదిగా అట్లా లాక్కెళ్తుంది. పాప నియమావళి, దేవుడికి వ్యతిరేక నియమావళి నాలో పెట్టేసింది. ఇది మనసులో పెట్టుకోండి. పాఠం క్రీస్తు నియమావళి వేసాం కదా. అసలు క్రీస్తు నియమం ప్రభువుని నమ్మాం కదండి మనం. ప్రభు మనకిచ్చిన నియమం ఏంటో తెలుసండి. మనకు పర్టికులర్గా మనకిచ్చిన నియమం ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చూడండి, 1వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలను. సంఘంలో లేదంటే మీకు తెలిసిన సహోదరులు, ప్రభు నమ్మిన వాళ్ళలో ఎవరైనా తప్పిదంలో పడిపోతుంటే, తప్పిదం అనగానే ప్రభువుకు దూరం అయిపోతున్నారు, దేవుడికి వ్యతిరేక కార్యక్రమాల్లోనికి వెళ్ళిపోతున్నారు. తప్పిదాలు అంటే అవే దేవుడి లెక్కల్లో. అంటే వాళ్ళ ఆత్మను రక్షించుకోవాల్సిన కార్యక్రమాలలో నుండి వాళ్ళ ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళిపోయే భయంకరమైన కార్యక్రమాల్లోనికి వాడు వెళ్ళిపోతున్నాడు. అందులో చిక్కుకున్నాడు, ఆ తప్పితంలో పడిపోయాడు. అలా పడిపోయిన వాడినట మంచి వాళ్ళ ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు నేను కూడా అలా పడిపోతానేమోనన్న భయంతో అలా పడిపోయిన వాడిని ఏం చేయాలట? మంచి దారికి తీసుకొని రావాలి అన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ప్రభువు చెప్తున్న ఈ సంగతులు అన్నిటిలో కూడా ఏది కూడా శరీర సంబంధమైనది ఆయన మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది చాలామందికి తెలీదు. నీ ఆత్మ నాశనం అయిపోయే కార్యక్రమంలో నువ్వేమైనా పడిపోతే అప్పుడు నీ ఆత్మను రక్షించడానికి నీ సహోదరుడు ముందుకు రావాలి. అతని ఆత్మను రక్షణ వైపు నడిపించాలి, సన్మార్గంలో ఉంచాలి. అతని ఆత్మ ప్రయాణంలో అతను తప్పిపోకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయ్యో దేవుడిలో ఉన్నాడు కదండి, దేవుడు పనిలో ఉన్నాడు కదండి, దూరం అయిపోయాడు కదండి, అలా దేవుడు పనికి సంఘానికి దూరం అయిపోతే అతను అంతిమంగా అతని టార్గెట్ నరకం కదా, ఆత్మ పోతుంది కదా అన్న భయంతో అతనిని మళ్ళీ మంచి దారిలోనికి తీసుకుని రావాలి అని చెప్పాడు. 1వ వచనం. ఇప్పుడు 2వ వచనం చాలా జాగ్రత్త చదవండి. 2వ వచనం, ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు, చూసారా, ఒకని భారములు ఒకడు భరించి. ఆత్మ సంబంధమైన భారం ఇది. శరీరానికి సంబంధించి ఎటువంటి సంబంధాలు లేవు. ఎవరి స్థితులు వాళ్ళవి, ఎవరి ఉద్యోగాల వాళ్ళవి, ఎవరి వ్యాపారాల వాళ్ళవి, ఎవరి కుటుంబాల వాళ్ళవి, అది ఎవరి పర్సనల్స్ వాళ్ళవి. కానీ ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన లోపాలు అతనిలో ఏమైనా కనబడుతున్నప్పుడు చెప్పాలి. ఒకవేళ అతడిలో ఉన్న లోపాలను కూడా మనం భరించుకుంటూ ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. చూడండి, ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. ఏంటి క్రీస్తు నియమం నాకు చెప్పండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి. క్రీస్తు నియమం నశించిపోతున్న ఆత్మల కోసం నేను సిలువకెక్కేస్తాను, వాళ్ళ పాపాలు నేను భరిస్తాను, వాళ్ళ పాపమైనా సరే భరించి వాళ్ళ ఆత్మలను రక్షిస్తాను. అంతిమంగా ప్రభు యొక్క టార్గెట్ ఏంటి చెప్పండి. ఈరోజు 90% క్రైస్తవ్యానికి ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారో కూడా తెలియని క్రైస్తవ్యం కదా ఈరోజు.
ప్రభు దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, ప్రభు దగ్గరికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, ప్రభు దగ్గరికి వెళ్తే సుఖాలంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఇలా వచ్చారు తప్ప ప్రభు దగ్గరికి మా పాపాలు కడిగేవాడు ఆయనే, మరణం తర్వాత నచ్చి జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే, నన్ను పరలోకానికి చేర్చేవాడు ఆయనే. ఇది తెలుసుకున్నది కొద్దిమంది, ఈ సత్యాన్ని అంగీకరించే వాళ్ళు కొద్దిమంది, దీన్ని నమ్మేవాళ్ళు కొద్దిమంది, దీన్ని నమ్మి ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించే వాళ్ళు కొద్దిమంది. ఎప్పటికీనండి ఈ సత్యాన్ని నమ్మే గుంపు మనం కొద్దిమందిగానే ఉంటామండి. నేను కనుక ఒక రాత్రి మరి డాడీతో చెప్పేసి, డాడీ ఇక మరి మీ దగ్గర ఉండటం లేదు, నేను వెళ్ళిపోతున్నానని బయటకు వచ్చేసి ఒక 4 మంచి కాస్ట్లీ సూట్లు కుట్టించి ఒక మంచి ఫంక్షన్ హాల్ రెంటకి తీసుకుని స్వస్థతా వరం కలిగిన బోధకుడు వెలిశాడు అని ఒక బోర్డు పెట్టారు అనుకోండి, ఎంతమంది ఉంటారో తెలుసా? ఇదే చర్చిలో ఎంతమంది ఉంటారో తెలుసా? వేలు. మీరు చూసుకుని మాసీనన్నా అనుకుంటారు అప్పుడు వేలు. ఏమండి విత్ మంత్స్ చాలండి, నెలలు చాలు ఇలాగ జనాన్ని గుంపును కూడా వేయడానికి. కానీ వాళ్ళ ఆత్మలన్నీ ఏమైపోతాయి చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాయండి. తక్కువ మంది నమ్ముతున్నారు కదని ఎప్పుడు సత్యాన్ని వదులుకోకూడదు. మాకు డాడీ నేర్పించింది అదే. ఇంటర్నేషనల్ స్పీకర్గా ఏమన్నా ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని అని చెప్పుకుంటున్న ఆయన దగ్గర ఆయన వాక్యాన్ని నమ్మి రక్షించబడింది ఈరోజు కొద్దిమంది కదండి. క్రైస్తవ్యంలో ఉన్న చాలామంది ఆయన సత్యాన్ని, ఆయన వాక్యాన్ని అంగీకరించలేదు కదా, బైబిల్ని అంగీకరించలేదు కదా, నమ్మరు కదా, రారు కదా. ఒకవేళ వచ్చినా కూడా ఏమన్నా ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు ఎక్కించుకున్నారు మీరు చెప్పండి. అంటే ఆత్మ సంబంధమైన సంగతులను మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. ఇక్కడ ప్రభు చెప్తున్నది ఏంటంటే, బాగా వినండి, అసలు ఆత్మ సంబంధమైన సంగతులను మనిషి ఇష్టపడి శరీరాన్ని చంపుకొని ఆత్మను రక్షించుకోవడానికి తనకు తానుగా బ్రతకటమే, జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి, తనకు తాను బ్రతకటమే గొప్ప అయిపోయిన ఈ రోజుల్లో తనను తాను నిలబెట్టుకోవటమే, తన ఆత్మను నిలబెట్టుకోవటమే, శరీరపు మాయలో నుండి తనను తన కుటుంబాన్ని రక్షించుకోవటమే కష్టమైపోయిన ఈ రోజుల్లో అసలు క్రీస్తు నియమం ఏంటంట? ఒకని భారములు ఒకడు భరించి, ఏమండి, ఇలాగో వాళ్ళ ఆత్మలను మీరు ప్రభు ఎలాగైతే రక్షించాడో అలాగ మీరు కూడా ఏం చేయాలట? నెరవేర్చండి. ప్రభు నియమాన్ని నెరవేర్చండి. ఏంటి ప్రభు నియమం అంటే? ఆయన ఆత్మను ఆయన రక్షించుకున్నాడు పాపం చేయకుండా. ఆయన దేహాన్ని పనంగా పెట్టి అనేక ఆత్మలను పరలోకానికి సిద్ధం చేశాడు. ఈరోజు అందులో మనం కూడా ఉన్నాం. అంటే మనకి ఏమర్థం అవ్వాలి చెప్పండి? ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? ఆత్మ భారము కలిగిన నియమాన్ని క్రీస్తు మన భుజాలపైన మోపాడు. ఇది మర్చిపోకూడదు. ఏ భారం? ఆత్మల భారం. నా పిల్లల్ని రక్షించండి, నా పిల్లల్ని రక్షించండి, నా పిల్లల్ని నా సన్నిధిలో కూర్చోబెట్టండి, దానికోసం మీరు కష్టాలు పడండి, దానికోసం మీరు శ్రమలు పడండి. నేనేం ఊరకనే ఉంచుకో నా కష్టాలని, శ్రమలను. మరణం తర్వాత మీరు పోగొట్టుకున్న ప్రతి సంతోషానికి 100 రెట్ల సంతోషాన్ని నేను పరలోకంలో ఇస్తాను. కొద్దిగా మీకు ఇవ్వబడిన 60-70 ఏళ్ల ఈ జీవితాన్ని లోకానికి ఇవ్వకండి, పాపాలకి ఇవ్వకండి, నేరాలకి ఇవ్వకండి, మీ ఇష్టాలకి ఇవ్వకండి, మీ సంతోషాలకి ఇవ్వకండి. మీ శరీరంలో ఉన్న పాప నియమాన్ని కనిపెట్టండి. ఆ పాప నియమాన్ని ఎదిరించి ప్రభు ఎలాగైతే ఆత్మలో రక్షించే నియమం ప్రకారం తన జీవితాన్ని పనంగా పెట్టి జీవించాడో, ఈ క్రీస్తు నియమాన్ని మనలోనికి అందరం వంట పట్టించుకోవాలి. పౌలు గారికి అర్థమైంది. శరీర నియమాన్ని పక్కకు పెట్టాడు, ప్రభు నియమాన్ని తనలోకి తెచ్చుకున్నాడు. అందుకే వృద్ధాప్యం వరకు సేవలోనే ఉన్నాడు. వృద్ధాప్యం వరకు దేవుడి నియమం, నువ్వు బ్రతకాలి దేవుడి కోసం, అనేక ఆత్మలను దేవుని వైపు మళ్లించాలన్న నియమానికి లోబడి బ్రతికిపోయాడు. మీకు ఇప్పుడు 22వ వచనం చదివారు కదా, 2వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. 2వ వచనం, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి అన్నడా. అలా చదువుకుంటాం మనం. కిందకు వద్దాం చూడండి, కిందకి రండి. అలాగ అధ్యాయంలో 8వ వచనానికి రండి. ఎందుకు అంటే చెప్తున్నాడు, ఎలయనగా ఎందుకు నువ్వు ఇలాగ ఆత్మల కోసం బ్రతకాలి అంటే, ఆత్మ సంబంధిగా నువ్వు మారాలి, శరీరాన్ని ఎందుకు నువ్వు పట్టించుకోకూడదు అంటే చెప్తాడు చూడండి ఇక్కడ. ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమనే పంటను కోస్తాడు. ఎంత బాగా చెప్పాడు చూసారా? శరీరేచ్ఛలు. నీ శరీరానికి ఇష్టాలు ఉన్నాయి, అవి దేవుడు సన్నిధికి దూరం చేస్తున్నాయి, దేవుడు పనికి దూరం చేస్తున్నాయి, దేవుడు వాక్యానికి దూరం చేస్తున్నాయి. ఒకవేళ ఆ ఇష్టాలలోనే, నీ శరీర సంబంధమైన ఇష్టాలలోనే కనుక నువ్వు ఉండిపోతే, శరీరేచ్ఛలను విత్తువాడు తన శరీరము నుండి క్షయమైపోయే పంట. క్షయం అంటే అర్థం ఏంటి చెప్పండి? నాశనం, ప్రమాదం,
నిత్యాగ్ని దండన క్షయమైపోయే పంటను కోస్తావు. ఎందుకంటే దేవుడి కోసం కష్టపడడానికి నీ మనసు ఒప్పుకోలేదు, నీ శరీరం ఒప్పుకోలేదు, అందులో పాపనియమం ఉందరా, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందని నేను ఎన్నిసార్లు చెప్పిన దాన్ని నువ్వు అంగీకరించలేదు కనుక ఆ శరీరేచ్ఛలలో నువ్వు ఉండిపోయావు కనుక చివరి అంతిమంగా నువ్వు కోసే పంట ఏంటట? క్షయమైపోయే, నాశనం అయిపోయే పంటను నువ్వు కోస్తావు అన్నాడు. తర్వాత మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత మాట, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగుందండి ఇది. ఆత్మను విత్తువాడు, ఆత్మ సంబంధిగా బ్రతికినవాడు, ఆత్మల భారం, క్రీస్తు నియమావళి ఆత్మల భారం అది కలిగి సాటి ఆత్మను నేను పరలోకం చేర్చాలి అనే బాధ్యతతో బ్రతికినవాడు ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోస్తాడు. వాడు మాత్రం పరలోకానికి వెళతాడు. బాగా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు అంటే నేను శరీర సంబంధమైన పంటలో ఉండిపోయానా, ఆత్మల పంట, ఆత్మల వ్యవసాయం ఏమైనా దేవుడి కోసం చేస్తున్నానా? బాగా ఆలోచించుకోండి అందరూ. శరీర సంబంధమైన పంటను విత్తానా, చివరికి నాశనం క్షయమైపోయే పంట చేతికి వస్తుంది. అలా కాకుండా ఆత్మ సంబంధమైన పంట, ఆత్మ సంబంధమైన వ్యవసాయం, ఆత్మ సంబంధమైన పని ఏమైనా చేస్తే దానివలన ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోస్తాం. అంటే ఒకటేనండి, దేవుడి వాక్యం సూపర్ అండి. మీరు బాగా ఆలోచించండి, నేను చెప్తాను ఇప్పుడు, మీరు వినండి, బాగా అర్థం చేసుకోండి. మనిషి రెండు రకాలుగా జీవిస్తున్నాడు, శరీరం, దాని ఆశలు, ఈ లోకం. రెండోది దేవుడు, ఆత్మ, పరలోకం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జాన్సన్ అనే చనిపోయారండి, 52, 53 అని చనిపోయారు. 50 ఏళ్ళు బ్రతికాడు అనుకుందాం. ఇప్పుడు అదే 50 ఏళ్లలో జాన్సన్ లాగా బ్రతికి ఇంకా భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు జాన్సన్ అన్నయ్య చేసిన వ్యవసాయం పంట, ఏ వ్యవసాయం చేశాడు చెప్పండి? అతను ఆత్మ సంబంధమైన పంట, ఆత్మ సంబంధమైన వ్యవసాయం 50 ఏళ్ళు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆత్మ సంబంధమైన పంటే, పరదేశంలో హ్యాపీ, రెస్ట్, సంతోషం, ఆనందం, సుఖం. ఇప్పుడు జాన్సన్ అనే వయసులో ఉండి కూడా ఇంకా ఎవడు ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, నేను బిల్డింగ్లు కట్టాలి, ఎవడు వ్యాపారాలు చేయాలి, డబ్బు సంపాదించాలి, కోట్లు గడించాలి, బంగారం కొనాలి, కార్లు కొనాలి, ఎవడు ఈ రకమైన పంటలో ఇంకా ఆయన వయసులో ఉండి కష్టపడుతున్నవాడు ఇంకా ఉన్నాడు. ఇవాళ రేపోడు అయిపోయాడు. ఏ పంటకు వస్తాడు చెప్పండి? ఏ పంటకు వస్తాడు? హ్యాపీగా శవమేమో అక్కడ పడుకుంటుంది, ఇంట్లో ఫోటోకి దండ ఉంటుంది, ఒక వారం రోజులు గట్టిగా ఎడుతారు, నెల రోజులు గట్టిగా ఎడుతారు, ఇంకా అంతే. ఎవడికాడు మర్చిపోతాడు, ఎవడి పనులాడు పడిపోతాడు. ఈడు మాత్రం ఎక్కడ పడిపోయాడు చెప్పండి? నరకంలో పడిపోయాడు. చూసారా, రెండు రకాల వ్యవసాయాలు జరిగాయి. ఒకటి ఆత్మ సంబంధమైన పంట వేసిన ఈయన, శరీర సంబంధమైన పంట వేసిన మరొకడు. అదే పౌలు గారు విడగొట్టి చెప్పాడు, నాయనా నీ దేహం లేదా నీ జీవితం ఈరోజు ఏ వ్యవసాయం చేస్తుంది? ఆత్మలు రక్షించే సభలు పెట్టే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే పాటలు కట్టే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే సభలు పెట్టే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే సంఘానికి సహకారిగా ఉండే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే కార్యక్రమానికి నీవు ఏం కష్టపడుతున్నావు? ఏ వ్యవసాయం చేస్తున్నావు? ఆత్మ సంబంధమైన విత్తనములు విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. ఏ నియమం ఉంది మనలో ఇప్పుడు? ఇది క్రీస్తు నియమం. ఇగో నేను ప్రభు కోసం బ్రతికాను, నిత్యం వెళ్ళిపోతాను, నా ఆత్మ కోసమే బ్రతికాను. మీ సంగతి ఏంటన్నట్టు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం చెప్పి వెళ్ళిపోయాడు. నా వ్యవసాయం అంతా ఆత్మ సంబంధమైనది, నా కష్టం అంతా ఆత్మను రక్షించడానికి, నేను చచ్చిపోతున్నది కూడా ఆత్మలను రక్షించడానికి. నా జీవితం అంతా కూడా ఆత్మ సంబంధమైన వ్యవసాయం, ఆత్మ సంబంధమైన పంట. మీ సంగతి ఏంటంటున్నాడు? చివరో మాట చూపించుతాను. యేసుప్రభు చేసిన వ్యవసాయం ఏం చేశాడో, ఎలా చేశాడో, ఈ భారాలను ఎలా భరించాడో పేతురు గారు భలే రాశాడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అందరు తీసుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. 21 నుంచి 24 వరకు రాసుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అందరు తీసుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, క్రీస్తు ఎవరి కోసం బాధపడ్డాడట?
కానీ ఒక్కొక్క పదం దగ్గర ఆగిపోతేనండి అలా చెప్పాలనిపిస్తూనే ఉంటుందండి. క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మీరు ఎవరి కోసం బాధపడతారు? ఎవరి కోసం బాధపడతారు? మా అమ్మకు బాగోలేదండి, కొంచెం ప్రార్థన చేయండి. సహోదరులకు పెద్ద యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. అబ్బే అదేముండదు. ఇదేంటిది? నీ చింత ఎవరి కోసం? నీ బాధ ఎవరి కోసం? క్రీస్తు నీ కొరకు బాధపడ్డాడు. నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావు? ఎప్పుడు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ 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 స్వార్థం కదండి ఇది. అక్కడ ఆ పదం చూడండి ఎంత బాగుందో. క్రీస్తు మీ కొరకు బాధపడి, అంటే ఆయనకి స్వతహాగా కష్టాలు ఏమీ లేవు, కన్నీళ్ళు ఏమీ లేవు. ఆ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అవన్నీ ఆయనకి ఎవరి కోసం వచ్చాయట? నీ కోసం క్రీస్తు బాధపడ్డాడు. నువ్వు ఇప్పుడు సుఖపడతాను, సంతోషపడతాను, ఆనందిస్తానంటే అసలు అది క్రీస్తు నియమావళికి అగెనెస్ట్ కదా, రూల్స్ని వ్యతిరేకించడం కదా. ఆయన నీ కొరకు బాధపడినప్పుడు నువ్వు ఆయన కోసం ఏదో బాధపడాలి కదా, నువ్వు ఆయన కోసం ఆలోచించాలి కదా. నువ్వు అలాగ ఆలోచించను అంటే క్రీస్తు నియమం నీలో ఉందా, అసలు వచ్చిందా, అసలు ఉందా అన్న సంగతి తెలుసా? తెలుసా నీకు? ఇది రూల్ అన్న సంగతి తెలుసా? నియమం. క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మీరు ఏమండి, పక్కవాడి ఆత్మలను రక్షించడానికి మీరు బాధలు పడాలి. ఇది నియమం. చదువుతాను చూడండి ఎంత బాగుంటుంది. ఇది 21. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే అర్థం ఏంటి? క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. నువ్వు ఒక ఆత్మను రక్షించడానికి ఏమైనా బాధపడతావా? పోనీ బాగా వినండి, ఇది పక్కోడు ఆత్మను రక్షించడం అలాగ ఉంచండి. నా ఆత్మను రక్షించుకోవడానికి నేను ఏదో కింద మీద పడతానని ఎవరికుంది? నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వేమైనా బాధపడతావా? అబ్బే అసలు బాధలా, మనకు అలాంటివి వద్దండి. అసలు నా డిక్షనరీలోనే అలాంటి పదాలు లేవు. అదే కదా, బాధలు, శ్రమలు, కష్టాలు, దేవుడి కోసం ఆ డిక్షనరీలో పదాలు లేవు. దేవుడు అనగానే సుఖపెట్టాలి, దేవుడు అనగానే సంతోషపెట్టాలి, దేవుడు అనగానే ఆనంద పెట్టాలి. బాధలు పడవా? కష్టాలు పడవా? నిజంగానండి, ప్రభు సన్నిధిలో వాక్యం పట్టుకుని చెప్తున్నాను. బాధలు పడుతున్నప్పుడు, వేదనలు వస్తున్నప్పుడు, ఆరోగ్యం లేకపోయినా, నిద్ర లేకపోయినా, అలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అలసట అయిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో గుండె దానికి అది అలా అటాక కొట్టేసుకుంటున్నప్పుడు ఆ టైంలో ఏమనిపిస్తుందో తెలుసండి? బైబిల్లో ఉన్నది కాస్త చిన్న వచనమైనా మన జీవితంలో నెరవేరుతుంది. దేవా స్తోత్రం. చిన్నది, ఎక్కడో ఒక మూల ఉన్న ఒక్క మాట మా జీవితంలో నెరవేరుతుందా? దేవా స్తోత్రం అనిపిస్తుంది. ఒక్కటి నెరవేర్చడానికి ఒక్క మాట మన జీవితంలో నెరవేరడానికి ఏమన్నా ఇంత శ్రమ మనకు అనిపిస్తున్నప్పుడు బైబిల్లో దేవుడు చెప్పినవన్నీ మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఎంత ఎత్తుకెదగాలో తెలుసండి? ఎంత ఎత్తుకెదగాలో తెలుసా? ఓ మాట చూపిస్తాను, ఇక్కడికి మళ్ళా వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. 3వ వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్త రాసుకోండి. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములను వెసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోనండి. మీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభువును తలంచుకోనండి అన్నాడు. ఇప్పుడు తర్వాత మాట చూడండి. ఇప్పుడు తర్వాత మాట, మీరు పాపముతో పోరాడుటల్లో రక్తము కారునంతగా ఇంకానూ దానిని ఎదిరింపలేదు. అంటే మీ స్టేజ్ ఎక్కడికి రాలేదంటున్నాడు. ఇంకా దేవుడి కోసం రక్తాలు కార్చుకునేంత ఎదిగారా మీరు? రక్తం కార్చుకోవటమా? అంత సీన్ మీకు లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. అంతేనా? మళ్ళీ 4వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా, ఆ పదవంటలు ఏం చేసుకోండి. పాపంతో పోరాడడానికి ప్రభువుకు రక్తం కారిందా? రక్తం కారటం కాదు, ఒంటిలో ఉన్న చివరి రక్తపు బొట్టు కూడా ఖర్చు అయిపోయింది. అందుకే చివరిలో బ్రతుకున్నాడా చనిపోయాడని పొడిస్తే ఏం కారేయట? నీళ్లు. అంటే రక్తం లేదా? లేదు, మొత్తం ఖర్చు అయిపోయిందండి. ప్రభు ఒంట్లో ఉన్న మొత్తం రక్తం ఖర్చు అయిపోయింది. కనీసం ప్రభు కోసం మనకు ఒక చిన్న గాయమైందా? రక్తం కారిందా? అదే అంటున్నాడు. అసలు మీ స్టేజ్ ఏంటి దేవుళ్ళో? మీ భక్తి ఏంటి దేవుళ్ళో? రక్తము కారునంతగా ఇంకా మీరు
ఎతకలేదు. మీ ఆత్మను కాపాడుకోవడానికా లేదా పక్క వాళ్ళని కాపాడడానికా? మీరేమైనా రక్తాలు కారయ్యా? మీరేమైనా రక్తాలు కారయ్యా? ఒకటి తెలుసండి, ఒకవేళ ఈ స్టేజ్ కనుక మన జీవితంలోకి వచ్చినా ఎంతమంది ఉంటారన్నది మళ్ళీ ప్రశ్నే. ఎందుకంటే ఒకప్పుడు 2015 నాకు తెలుసు, అది 15-14 మనిషి మాయ అని డాడీ మీటింగ్స్ అయ్యాయి జీడిమెట్ల గ్రౌండ్లో. మీలో చాలామంది తెలుసు. ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు అండి సుమారు అప్పట్లో 20,000 పోస్టర్లు వేశారు, డాడీ పోస్టర్లు అతికించడానికి. ప్రతిరోజు నేను అప్పుడు ఇన్ఫోసిస్లో పనిచేసేవాడిని. సాయంత్రం రాగానే సెంటర్లో ఉన్న పిల్లల్ని కొద్దిమందిని వేసుకోవటం, గమ్ము పోస్టర్లు పట్టుకోవటం, ఇంకా అంతే. గచ్చిబౌలి, నార్సింగ్, ఇటు లింగంపల్లి, పటాన్ చెరువు, ఇవన్నీ పోస్టర్లు అతికించుకోండి. ఏరియా నాకు అప్పగించారు అప్పట్లో. అలా అప్పగిస్తున్నప్పుడు రాత్రి సుమారు 3:30 ఆ టైంలో పోస్టర్లు అతికిస్తున్నాం. తాగుబోతులు 4 వచ్చారు. వచ్చి ఏట్రా మీరు ఏం అతికిస్తున్నారా అన్నారు. సైలెంట్గా ఉంటాం కదా, తెలిసి మా పరిస్థితి. నిజంగానండి ఆ రోజు ఆ బకెట్లు లాగేశారు. పక్కనే శ్మశానం ఉంటే ఈ గమ్ము బకెట్లన్నా శ్మశానంలోకి విసిరేశారు. ఆ పోస్టర్లు మా కళ్ళ ముందే చింపేశారు, విసిరేశారు. 3 ఉన్నామండి ఆ రోజు. 3 పట్టుకుని చితక్ కొట్టేశారు. నా మూతైతే ఇంత లావు వాచిపోయింది. కొట్టగానే 3 దెబ్బలు తిన్నాం. ఆ 3 దెబ్బలు తినండి 2 నిలబడ్డాం. ఆ దెబ్బలకు ఒకడు ఎగిరిపోయాడు మాలోంచి. జీవితంలో మళ్ళీ ఎప్పుడు నన్ను పోస్టర్లకి పిలవద్దన్న. మీకో నమస్కారం, మీ దేవుడికో నమస్కారం. ఏదో దేవుడి పని అన్నారు కదా, వెనకాల వస్తే వాళ్ళు మూతి పగలు కొట్టారు. ఇప్పుడు ఎవడ పగలు కొడతారు, నేను రానన్నాడు. ఇంకా అసలు గుడికి రావడం మానేసాడు. అంటే రక్తం కారిందంటే భక్తి ఉంటుందా? మళ్ళీ బిట్లండి ఇవన్నీ. రక్తం కారిందంటే నీవు భక్తి ఉంటుందా? బాబు దేవుడి కోసం రక్తాలా, దెబ్బలా? నాకు వద్దు బాబా, దేవుడు వద్దు బాబు. ఉన్నదేదో బతుకుంటే ఏదో సామెత ఉంది కదండి, బలిసాకు అమ్ముకుని బతుకుతాను, అంతేనా? బ్రతుకుంటే బలిసాకు తిని బతుకుతాను. నాకెందుకంటే దెబ్బలా, రక్తమా? సరే అండి, బైబిల్ స్టాండర్డ్స్ వేరండి. అసలు ఈరోజు భక్తుల బైబిల్ చదువుతుంటే చిన్న చిన్న ఆయాసాలకి, కష్టాలకి ఆపసోపాలు పడిపోతుంటే నమస్కారం బాబు. వీళ్ళకి రక్తము కారేటంతగా మీలో భక్తికి వచ్చారా? రక్తం కారుతున్న పర్లేదండి, దేవుడు పని చేద్దాం. అలా వస్తే క్రీస్తు నియమం మనలోనికి వచ్చినట్టు. అదే కదా ప్రభువులో ఉన్న నియమం, మనకు కనబడిన నియమం అదే కదా. రక్తం అంతా వెళ్ళిపోతున్నా, దేవా ఏటి దేవా ఇలా కొట్టేస్తున్నారు, ఇంక నేను సిలువేయించుకొని అన్నాడా? కొట్టనివ్వండి, పోనివ్వండి రక్తం. ఇది దైవ నియమం. మనలో ఎంతవరకు పనిచేస్తుంది అది బాగా ఆలోచించుకోండి. మరలా వినండి ప్రసంగం. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 2 సార్లు వినండి ప్రసంగం. మీకు చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా రకాల ప్రశ్నలు మీ మనసు మీకు ఎదురేస్తుంది. మీరు ఎక్కడెక్కడైతే తప్పులు చేస్తున్నారో అవన్నీ మీ మనసు మీకు చెప్తుంది. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. పాపం చేసి దెబ్బలు తినలేదు, నేరాలు చేసి దెబ్బలు తినలేదు, ఎవరితో పరుషంగా మాట్లాడి ఏమంటే నోట్లోకి వచ్చింది అలా తిట్టి ఏమంటే ఈయన గాయాల పాలు కాలేదు. ఏమీ లేదండి మహానుభావుడు అన్నట. ఏ దోషము, కనీసం మాటల్లో కూడా దోషం లేదట ప్రభులో. అయినా హింసింపబడ్డాడు. ఈ పాప ఏమంటే నేరస్తుడిగా ఆ రోజు చిత్రీకరింపబడ్డాడు, చిత్రహింసలు అనుభవించాడు. అన్నిటిలో కూడా ఆయన ఒకటి అనుకుంటున్నాడట. ఏమనుకుంటున్నాడట? చివరి మాట చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఇక్కడ మీరు పట్టుకోవాలండి. అంటే శ్రమ వస్తుందా, కష్టం వస్తుందా, మాటలు వస్తున్నాయా, హింసలు వస్తున్నాయా, ఏం పట్టించుకోకండి. న్యాయం తీర్చే దేవుడికే సమస్తాన్ని అప్పగించండి. నేను చేసేది అదేనండి, ఏమీ పట్టించుకోనండి. నెగిటివ్ ట్రోల్సా, నెగిటివ్ మాటలు అన్నివ్వండి, తిట్టనివ్వండి, కింద పడినివ్వండి, మీద పడినివ్వండి, బాబో మీకు నమస్కారం. అన్నీ సర్వస్వం, సమస్త మహిమ ఘనత ఎవరికి? దేవుడికే. నిజంగా నాలో తప్పు ఉంటే నాలో శిక్ష, నేరము, సమస్త ఘనత, మహిమ దేవుడికే. మీరు ఏం చేస్తారో చెయ్యండి బాబు, అన్నీ దేవుడే చూసుకుంటాడు. యేసుప్రభువులు కనపడింది అదే. యేసుప్రభు నుండి ప్రతి క్రిస్టియన్ నేర్చుకోవాల్సింది అదే. కొడుతున్నారా, తిడుతున్నారా, ఉమ్మేస్తున్నారా, పిడుగుద్దులేస్తున్నారా, దేవుడు ఉన్నాడు కదా న్యాయం చేస్తాడు. చేయలేదా? యేసుప్రభుకి న్యాయం చేయలేదా? ఎవడు పిడిగుద్దులేసాడో, ఎవడు గుద్దులు గుద్దాడో వాళ్ళందరి మీద మృత్యుంజయుడు నిలబడేసరికి అంటే ఒక్కొక్కడికి గజగజలు ఆడ్డా, బాబోయ్ మేము చంపింది ఈయనేనా, చచ్చిపోయి తిరిగి లేచాడు. అదండి, దేవుడికి అప్పగించేయండి, దేవుడికి అప్పగించండి. దేవుడి వాక్యము, దేవుడి పని తప్పని ఏమీ పట్టించుకోకండి. గొప్పోళ్ళు అవుతారు దేవుళ్ళో.
అన్నీ ఆయనకే, అన్నీ ఆయనకే, అన్నీ ఆయనకి. నాకు వద్దండి బాబు, నాకు ఎవరి గురించి చెప్పకండి, ఎవరు తప్పులు చెప్పకండి, ఎవరి నేరాలు చెప్పకండి, ఎవరు అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. నేనేం చేయాలి దేవుడిగా చేస్తాను. దట్స్ ఇట్. యేసుప్రభువులో కనపడింది అదే. ఇప్పుడు చదువుతాను చూడండి, ఆ మాట చివరి మాట మళ్ళీ చదవండి, అది ఎంత బాగుందండి. అది న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుడికి అప్పగించుకున్నాడు, మనుషులు పట్టించుకోలేదు. తర్వాత మాట చూడండి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడట. అబ్బా, ఏమంటే అన్నీ దేవుడికి అప్పగించుకున్నాడట. ఆయనకి దేవుడిచ్చిన భారం మాత్రం మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. మీరు అదే చేయండి. మీకు దేవుడు అప్పగించాడు ఏదో పని కదా, ఆ పని చేసుకుంటూ వెళ్ళండి. ఏమండి, వెనకాల వినబడుతున్నవి ఏవి మీరు పట్టించుకోకండి. అలా మీకు దేవుడు అప్పగించిన భారాన్ని మోయండి. దేవుడు మీకు అప్పగించిన బాధ్యతలను మోయండి. దేవుడు పనిని మోసుకోండి, అంతే. అదే ఆయన అదే చేస్తున్నాడు. ఇంకేమీ పట్టించుకోను నేను. ఏమండి, ఆ మాట చూడండి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. చూసారా, ఆయన మన పాపములను తన మీద వేసుకుని మాను మీద మోసాడు. నువ్వు ఎవరై మోస్తావు? నువ్వు ఎవరై మోస్తున్నావు? మోయటమా? ఆడిని నాశనం చేయకుండా ఉంటే చాలు, ఆడిని పాడు చేయకుండా ఉంటే చాలు, ఆడి మనసును కలిచివేయకుండా ఉంటే చాలు, ఆడిని సంఘానికి దూరం చేయకుండా ఉంటే చాలు. మోయటం అలాగ ఉంచండి. మోసేవాళ్ళు తక్కువ, పాడు చేసేవాళ్ళు ఎక్కువ. మోసేవాళ్ళు తక్కువ, ఏమంటే నాశనం చేసేవాళ్ళు ఎక్కువ. 4 మంచి మాటలను ఏమంటే చెప్పి సంఘంలో నిలబెట్టడం చాలా కష్టం. ప్రభువులో నిలబెట్టడం, ప్రభు పనులు నిలబెట్టడం, అది మోస్తున్న వాడికి ఆ భారం తెలుస్తుంది, ఆ బాధ్యత తెలుస్తుంది, ఆ కష్టం తెలుస్తుంది, ఆవేదన తెలుస్తుంది. కళ్ళ ముందు వాళ్ళు చితికిపోతున్నప్పుడు, కళ్ళ ముందు వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు ఏమంటే వాళ్ళ చరిత్ర అంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఒకప్పుడు వీళ్ళు ఎంత బాగున్నారు దేవుడిలో, ఒకప్పుడు దేవుడికి ఎంత ఘనంగా వాడబడ్డారు, ఇలాగైపోతున్నారని ఆవేదన, ఏమంటే నిద్రలేని రాత్రులు నడిపిస్తున్న నాయకుడికి అర్థమవుతాయి అవి. నడిపిస్తున్న నాయకుడు ఆవేదనది. నిద్రలేని రాత్రులు కుటుంబం కోసం కూడా ఆలోచించినంత తీవ్రంగా సంఘానికి వస్తున్న ఒక వ్యక్తి పాడైపోతుంటే నిద్ర పట్టదు, ఆలోచన మారదు, అతని మించి మనసు మల్లదు. అయ్యో, దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు కదా, ఏమైపోతాడో భారం, బాధ్యత. అందుకే ఈ రోజుకి ఈ స్థితిలో ఇలా నిలబెట్టింది. ఆ బాధ్యత ఉంది, ఆ భారం ఉంది కనుక. లేకపోతే ఎప్పుడు మేము కూడానండి, అది ఎప్పుడైతే మాలో నుంచి పోతుందో ఇంక మేము కూడా అందరిలో ఒకలాగా అయిపోతాం కదా. ఇంక దేవుడి పని మీద మాకు ఆసక్తి తగ్గిపోద్ది కదా. ఇంకేం చేస్తాంలా అన్న మనసు వస్తే ఇంక సంఘం ఎలా ముందుకెళ్తుందో చెప్పండి. నాయకుడిగా ఎప్పటికీ మేము మమ్మల్ని రేపుకుంటున్నది ఈ మాటలతోనే. ఆయన భారాలు భరించాడు ప్రభు. నాయకుడిగా నిలబడితే నువ్వు కూడా భరించు, మొయ్యి. కష్టాలా నష్టాలా చెప్పకో. మోషేని చూడు, యోబును చూడు, ప్రభువును చూడు, సేవకులను చూడు. వెళ్ళు. భారాలు బాధ్యతలు మోసుకుంటూ, నడిపించుకుంటూ, నిలబెట్టుకుంటూ వెళ్ళిపోదాం పరలోకానికి అనే వాక్యపు దారి చూపించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా భరించేవాడు దేవునికి నిష్టమైన నమ్మకమైన కుమారుడు అండి. భరించుకో. ఒకని భారములు ఒకడు ఏం చేయాలని చెప్పి ఇంత కల్తీ పద్ధతులు చదువుకున్నాం కదా. ఒకని భారములు ఒకడు భరించుచు. అక్కడ మనకి చెప్పాడు. ఇక్కడ ప్రభు ఎలా భరించాడో ఏమంటే పేతురు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మన పాపాలన్నిటినీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో వాటన్నిటిని ఏం చేశాడట? మోసుకొని పోయాడు. హృదయపూర్వకంగా చెప్తున్నానండి, దేవుడి సన్నిధిలో ఉండి ఎవ్వరు మమ్మల్ని ఏమన్నా కోపం రాదండి. జాలేస్తూ ఉంటుంది, బాధేస్తుంది. నిజంగా చెప్తున్నానండి, మనసు కలిసి వేస్తుంది. దేవుడు ఏవైనా వాళ్ళ మీద కోపపడతాడేమో, దేవుడు ఏమైనా వాళ్ళ వైపు తన కోపాన్ని మళ్లించుకుంటాడేమో, పాపం వాళ్ళు ఏమవుతారో, వాళ్ళ కుటుంబం ఏమవుతుందో, వాళ్ళ పిల్లలు ఏమవుతారోనని కన్నీళ్లు కారుతూ ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి రాత్రి అలా ఆలోచిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రభు నియమం పక్కవాడిని రక్షించటం, పరలోకానికి నడిపించటం అయితే ఆ నియమాన్ని మార్చేసి శరీరం ద్వారా మనలోనికి ఎంటర్ అయిపోతాయి. అలా ఎంటర్ అయినప్పుడు అండి ఆ వాక్యానికి ఆ మనసు లోబడదు, వాక్యపు ఆలోచనకు లోబడదు. అలా లోబడినప్పుడు ఏమంటే చాలా ప్రమాదంలో వాళ్ళ భక్తి జీవితం, ఆత్మీయ జీవితం, మరి ముఖ్యంగా ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ భయం మాకు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లోనికి దేవుడి కోపం వస్తే ఆ భయంతోనే ఉంటాం, ఆ భయంతోనే భరించాలి, ఆ భయంతోనే సంఘంలోనికి ఒకరు నడిపించాలి, సంఘంలో ఒకరు నిలబెట్టాలి. ఏమండి, శరీరానికి గాయం అయితేనో రోగం అయితేనో 4 రోజులు 5 రోజులకు తగ్గుతుంది. కానీ
ఆత్మకి ఏదైనా ప్రమాదం జరిగి ఒక్కసారి గనక పాతాళం వెళ్ళిపోయిందంటే నిజంగానండి యుగ యుగాలు నీ కళ్ళ ముందే నీకు తెలుసున్నవాడు నీ కళ్ళ ముందు అలా కాలిపోతుంటే ఏమంటే మనం చేసిన తప్పుకు వెళ్ళి కనుక వాడు కాలిపోతూ ఉంటే నిజంగానంటే అది తీరని వేదన తీరని ఆవేదన మీకు తెలియదు కాదు. అప్పుడప్పుడు చూడండి చాలామంది తల్లులు తండ్రులు వాళ్ళు వృద్ధాప్యంలోకి రాకమునిపే వాళ్ళు ముసలావక మునిపే వాళ్ళ కన్న కొడుకు చచ్చిపోతారు. వాడు వీళ్ళకి అంత్యక్రియలు చేయాలి కానీ రివర్స్లో వీళ్ళే వాడికి అంత్యక్రియలు చేస్తారు. అలాంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని మీరు దేవుడి బాధ బాగా అర్థమైపోద్దండి. అందులో కోట శ్రీనివాసరావు ఉన్నాడు, ఇప్పటికే బ్రతికే ఉన్నాడు. అందులో బాబుమోహన్ ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు. అందులో రామోజీరావు ఉన్నాడు, ఇప్పటికే వాళ్ళు చూడండి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళు టీవీలోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా యాంకరు మీ కొడుకు చచ్చిపోయిన టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారంటే అంటే వెంటనే వాడి కళ్ళలోంచి ఏమొస్తుంది చెప్పండి? కన్నీళ్ళు. చచ్చిపోయాడండి కొడుకు. ఏమంటే ఈ భౌతిక మరణానికి దేవుడి కన్నీళ్ళు రావు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం రెండో మరణం ఉంది, ఆత్మ నరకానికి వెళ్ళిపోవటం. అదండి దేవుడికి కన్నీళ్లు తెప్పించేది. ఒకవేళ నా వల్ల నా మాట వల్ల నా ప్రవర్తన వలన నా క్రియల వలన ఎవడైనా కనుక అక్కడికి వెళ్ళిపోతే వాడి నిమిత్తం దేవుడు ఎంత ఏడుస్తాడు, దేవుడు ఎంత బాధపడతాడు. ఆ బాధలో నీకు పాలివ్వడా, ఆ బాధను కలగజేసినందుకు దేవుడు నిన్ను విడిచిపెడతాడా? కనుక సాధ్యమైనంత మట్టుకు నిలబెట్టాలి, సాధ్యమైనంత మట్టుకు నడిపించాలి, సాధ్యమైనంత మట్టుకు దేవుడిలో ఘనంగా చేయాలి, గొప్ప చేయాలి, బలపరచాలి. మరింతగా మనం దేవుడి కోసం బ్రతుకుదామని వెళ్ళాలి. ఇది క్రీస్తు నియమం. మరలా చెప్తున్నాను, క్రీస్తు నియమం ఇది. ఈ నియమం నీలో లేనప్పుడు నువ్వు ప్రభువుని నమ్మానని చెప్తున్న మాట పచ్చి అబద్ధం ఇది. నేను ప్రభువుని విశ్వసించానని కానీ, నేను ప్రభువుని నమ్మానని కానీ, నేను ప్రభు వెనకాల వెళుతున్నానన్న మాట క్రీస్తు నియమం నీలో లేకుండా నువ్వు జరిగిస్తున్న భక్తి అంతా కూడా పచ్చి అబద్ధం. క్రీస్తు నియమం ఆత్మను దేవుళ్ళో నిలబెట్టడం, దాని కొరకే ప్రాణం పెట్టడం, దానికోసమే చనిపోవటం, దానికోసమే తన చివరి రక్తపు బొట్టు వరకు ఖర్చు పెట్టడం. ఆ నియమం నీలోకి వచ్చిందా? బాగా ఆలోచించుకోవాలి. చివరి మాట చదివి ముగించేస్తాను. 24 అండి, క్షమించండి, 24. మనం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏమంటే ఒక మాట చెప్పనండి, ఆ రోజు సిలువేసుకుని అలాగ ఊరేగించుకుంటూ ఆయన్ని కొట్టుకుంటూ తీసుకువెళ్తున్న టైంలో బాగా వినండి నేను చెప్పేది, ఆయన అందరూ కొడుతున్నారు, దూషిస్తున్నారు, తిడుతున్నారు, వేధిస్తున్నారు. పైన ఆ రోజున్న యూదులంతా ఆ సీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఏళ్ళేస్తున్నారు, కేకలేస్తున్నారు. ఈయన మాత్రం కళ్ళంప నీళ్లు కార్చుకుంటూ దెబ్బలు నడ్డి మీద పడుతుంటే కళ్ళంప ఏమొస్తాయి? కళ్ళంప నీళ్లు కార్చుకుంటూ ఒళ్ళంతా రక్తం ఏమంటే అలాగ ఒలుగుతూ అలాగ వాడు దెబ్బలు కొడుతుంటే వాడు వంక చూస్తూ, వెనకాల తిడుతున్న వాడు వంక చూస్తూ, మురారుని అలా మోసుకుంటూ, శరీరం సహకరించటం లేదు, దెబ్బల భయంలో ఆ శరీరానికి మరలా తిరిగి బలం పుంజుకోవటం, ఆ సిలువను అలాగ ఎత్తుకోవటం, అలా లాక్కుని వెళ్ళటం, ఇదంతా కూడా భరిస్తున్నప్పుడు ప్రభు మనసులో ఉన్నది ఒకటే, ఏంటో తెలుసా? వీడి భారం నాదే, వీడి భారం నాదే, వీడి భారం నాదే, కొడుతున్నవాడి భారం నాదే, తిడుతున్నవాడి భారం నాదే, గేలి చేస్తున్నవాడి భారం నాదే. ఇదేంటండి బాబు? అసలు మీరు నిజంగా ఆలోచించండి ప్రభువుని. ఈ కొడుతున్నాడు కదా, ఈ కొడుతున్నవాడి భారం కూడా నాదే. ఎవరే కొడుతున్నావు కదరా, నువ్వు పాపం చేస్తున్నావురా, నిన్ను కాపాడడానికి నేను వెళ్తున్నాను. ఎలాగుంది సీన్, ఎలాగుంది ఆలోచించండి. ఈ భారాన్ని ఎలా మోస్తున్నాడు ఆలోచించండి. కొడుతున్నవాడు, తిడుతున్నవాడు, దూషిస్తున్నవాడు, వీడి భారం నాదే, వీడి భారం నాదే, వీడి భారం నాదే, వీడి కోసమే దెబ్బలు, వీళ్ళు బాగు చేయడానికి దెబ్బలు, వీళ్ళు పరలోకం చేర్చడానికి దెబ్బలు. ఇదండి ప్రభు నియమం. ఈ మనసు వచ్చిందా? వాడు ఏమైనా అన్నవ్వండి, దేవుడి దగ్గరికి వచ్చేయండి, దేవుడి పనులు ఉండి వెళ్ళిపోతాండి పరలోకానికి. ఇది ప్రభు నియమం అంటే, ప్రభు నియమావళి. కొడుతుంటే తిడుతుంటే అందరి కళ్ళలోకి చూస్తున్నాడు, ఒరే నీ భారం నాది, నీ భారం నాది. ఇప్పుడు కొడుతున్నావు కదా, నీకు తెలియదు కదా, పోన్లే తర్వాత నేను చచ్చిపోయి తిరిగి ఇచ్చిన తర్వాత నేను క్షమించేస్తాను, నేను పరలోకానికి తీసుకెళ్తాను. చెప్తాను, టాప్ సబ్జెక్ట్ ఒకటి చెప్తానండి. అసలు ఇప్పటి వరకు జాగ్రత్తగా నేను చెప్పేదే, ఇప్పటి వరకు క్షమ అన్న విషయంలో యేసుప్రభుని ఎవడు తాకలేకపోయాడు. తాకిడా? యేసుప్రభుతో సరి చూసుకోవడానికి పక్క ఏదైనా పేరు వినపడుతుందా? క్షమ విషయంలో వినపడదు. ఆయన అంత టాప్లో ఎందుకు కూర్చున్నాడో తెలుసా? చెప్తానండి ఒకరోజు. క్షమ విషయంలో అంత ఎత్తులో ఆయన ఎందుకు కూర్చున్నాడు అంటే, అసలు ఆయన క్షమించినట్టుగా, ఆయన భరించినట్టుగా, ఆయన ఆలోచించినట్టుగా. ఏమండి నేను చెప్తున్నాను కదా,
0.0001. ఎక్కడో ఇంత ముక్క ఆలోచిస్తే చాలండి భక్తులు అయిపోతామండి. తెలుసా, మనం భక్తులు అయిపోతాం. భక్తి పుడుతుంది లోపల, భయం పుడుతుంది. బాగా ఆలోచించండి. చివరి మాట 24. మనము మన పాపముల విషయమై చనిపోయి, 24 వచనం అండి, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత. ఆయన దెబ్బతింటం ఏంటి, మీకు స్వస్థత ఏంటి? ఆయన కష్టాలు పట్టడం ఏంటి, మన పాపాలను దింపుకోవటం ఏంటి? నిజంగానండి, ఏంటండి ఇది? ఏమి అర్థం అవ్వాలండి ప్రభు అంటే? త్యాగం. ఒకరిని కాపాడడానికి నీ జీవితం పనంగా పెట్టడం, ఒకరిని కాపాడడానికి నీ ఆరోగ్యం పోగొట్టుకోవటం, ఒకరిని కాపాడడానికి నీ ధనం పోగొట్టుకోవటం, ఒకరిని కాపాడడానికి నువ్వు ఏమైనా త్యాగం అయిపోవటం, ఇది ప్రభు నియమం. లోక నియమం ఏంటో తెలుసండి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటుంది, ఎవడేమైపోతే నాకేంది. అది ప్రభు నియమం కాదండి. ప్రభు నియమం అందరినీ దేవుళ్ళో ఉంచటం, అందరి ఆత్మలను కాపాడటం, ఇది ప్రభు నియమం. 24 వచనంలో ఆ చివరి మాట, తన పాపములను మ్రాల మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మీరు మళ్ళారు. ఆ రక్తంతో, ఆ దెబ్బలతో, ఆ శిలువ యాగంతో, మిమ్మల్ని పరిశుద్ధులు చేయటంతో. ఒకటే మీరు ఆలోచించుకోండి. ప్రభు నమ్మేం కదండి, మనలో ఏం కనపడుతున్నాయి? ఈ స్వభావాలు. ఎవరినైనా కాపాడుకోవడానికో, ఎవరినైనా రక్షించుకోవడానికో, ఎవరినైనా ప్రభువులో నిలబెట్టుకోవడానికో, నేను ఏమైనా నిందల పాలవుతున్నానా, కష్టాల పాలవుతున్నానా, శ్రమల పాలవుతున్నానా అన్నవండి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, భూమి మీద నాకు బైబిల్ చదివిన తర్వాత, జాన్సన్ ఆయనతో ఎక్కువ మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఒకటేనండి, భూమి మీద ఉన్న మనుషులు అందరూ మంచోళ్ళండి. అందరూ మంచోళ్ళే, ఎవడ చెడ్డవాడు ఉండడండి భూమి మీద. చెడ్డవాడిగా చేసింది ఎవరు? సాతాను. సో నీ యుద్ధం సాతాను మీద తప్ప సహోదరుడి మీద కాదు. ఇది రాసి పెట్టుకోండి అందరూ. నీ యుద్ధం సాతాను మీద, నీ యుద్ధం అపవాది మీద, నీ యుద్ధం నీ తమ్ముడిని, నీ అన్నను చెరపట్టింది కదా సాతాను, దాని మీద. వీడు మంచోడు, అమాయకుడు, తెలియనివాడు, దాని మాయలో పడిపోయినవాడు, అంతిమంగా నరకానికి సిద్ధమైపోయినవాడు. మన యుద్ధం దాంతో తప్ప సహోదరులతో కదండి. డాక్టరు, బాగా వినండి నేను చెప్పేది, డాక్టరు దేని మీద యుద్ధం చేయాలి? రోగం మీద, రోగి మీద. రోగం మీద యుద్ధం చేయాలి, రోగి మీద యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, ఆడే డాక్టరు. మీకు అర్థమైంది ఇప్పుడు? క్రైస్తవుడు సహోదరుడి మీద కాదు యుద్ధం, సహోదరుని దెయ్యం పట్టింది దాని మీద యుద్ధం. దాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? దాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చెప్పాలి? ఆత్మను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి తప్ప, ఏమండి క్రీస్తులాగా, ఏమంటే మన పాపాలను కడగడానికి, మనకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టడానికి ఎన్ని ప్రసంగాలు చేశాడు, చివరికి ప్రాణమే పెట్టాడు కదా, అలా మనల్ని కాపాడుకున్నాడు కదా. అలా మనం మరొకరిని కాపాడడానికి నువ్వేమైనా త్యాగం అయిపోతుంటే అది నీ త్యాగం, అది నీ కష్టం, అది నీ ఆత్మల పంట, నిత్యజీవం. చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నాను నేను. ఓపెన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు చర్చిలో సౌండ్ బాగుంటుంది, మనది చక్కగా వింటాం. ఎప్పుడైనా ఓపెన్ మీటింగ్లో మన సౌండ్ చూసారా ఎలా ఉంటుంది? గరగరలాడుకుంటూ, గురుగరలాడుకుంటూ. చాలా రోజులకి అక్కోళ్ళు కుటుంబం ముందుకు వచ్చింది. అనుజనులు ఉన్న ప్రాంతంలో ఓపెన్గా మీటింగ్ పెడదామని వాళ్ళు ముందుకు వచ్చారు. నాకు ఒకటే ఉందండి మనసులో, వాళ్ళు అంతా కష్టపడి మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడికి వస్తున్న ప్రజలకి సౌండ్ సరిగా వినిపించలేకపోతున్నాం. త్యాగానికి సిద్ధపడ్డాను నిన్నండి. అప్పటికప్పుడు నిన్న మీటింగ్ కార్యక్రమం ఉన్నా సరే కొంతమంది పిల్లల్ని కోటికి పంపించి, ఇప్పుడు మనం వింటున్న సౌండ్ కొత్త సౌండ్ మీరు వింటున్నారు లేదు, అక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఒక బాక్స్ ఉందండి. ఈరోజు సాయంత్రం మీటింగ్ ఉందని నిన్న అప్పటికప్పుడు ఈ బాక్సులు కొనిపించి తీసుకుని వచ్చాను. 16,000 అయ్యాయి దీనికి, ఏమండి వైర్లకి అన్నట్లకి. కారణం వాక్యం వెళ్ళాలి. అక్కడ ఎవడొస్తారో, ఎవరు దేవుడి మాట మిస్ అయిపోతారో, సౌండ్ బాగోలేదు, నాకేం చేస్తారో తెలీదు. ఆ ఇంటి దగ్గర పనులన్నీ, వంట పనులు, గింట పనులు అన్నీ నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి సౌండ్ తండి. నేను అక్కడికక్కడ పంపించి సౌండ్ తెప్పించేసాను. ఈరోజు చూడండి గ్రౌండ్లో ఎలాగుంటుంది ఈరోజు మన సౌండ్. హౌజా బాక్సులు, 100 వాట్స్ బాక్సులు, అదిరిపోద్ది సౌండ్ ఈరోజు పాటలు పెడితే గ్రౌండ్లో. ఇదంతా ఒకటేనండి. మనసులో ఏంటో తెలుసండి,
దేవుడికి ఒక మాట వినిపించాలి, ఒకడినైనా దేవుడిలోనికి మళ్ళించాలి. ఇలా మనసు మారితే దేవుడు ఆలోచనలు వస్తాయి, దేవుడికి మనకు నచ్చుతాం తప్ప ఎప్పుడు మన శరీరము, ఈ లోకము, దీని మించి కాస్త సేవ, దేవుడు, ఆత్మల రక్షణ, వీటి మీదకి మీ మనసు ఆలోచనలు మళ్ళించండి. అది ఆత్మ సంబంధమైన పంట. చివరికి మనం కోసేది ఏంటి తెలుసా? ఏం కోస్తామని చెప్పాడు? ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇదిగోనండి, ఇదే మార్గం.